ప్రైజ్ ది లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. పండగలు మనకి జాతరలు వస్తున్నాయి కదా, ఇంక ఇవి వచ్చాయంటే ఇంక అందరం ఇల్లు పట్టుకుని వదలరా. ఇక అంటే అల్లుడు వచ్చాడు ఏమది చేస్తామండి, అయితే ఎప్పుడు రాని చుట్టాలు వచ్చారు పండుగని వాళ్ళని వదిలేసి ఏమో చేస్తామండి. చుట్టాలు పట్టాలు, ఈ చుట్టాలు పట్టాలు రక్షిస్తారా నిన్ను? పోయే నీ ప్రాణాన్ని పట్టుకుంటారు, పోకుండా నరకం తెప్పించి పరలోకానికి పంపిస్తారా? చాలా స్వార్థపరులం అయిపోవాలి మనం రక్షణ విషయంలో. రక్షింపబడే విషయంలో మనం చాలా స్వార్థపరులం అయిపోవాలి. తర్వాతే ఏదైనా, ఇంకా ముందు మనం రక్షింపబడ్డాం, తర్వాతే ఇంకేదైనా సరే. మామూలుగా అయితే స్వార్థాన్ని వదిలేయాలి ఈ లోక విషయాల్లో, కానీ ఆత్మ విషయము చాలా తీవ్రత కలిగి ఉండాలి. చాలా స్వార్థపరులం అయిపోవాలి. నేను రక్షింపబడాలి అది ఉన్నప్పుడు ఎవరు వచ్చినా మనం చేసుకుంటాం. అది లేనప్పుడే తప్పించుకోవడానికి ఒక సాకు దొరుకుతుంది, అంతే. మన మనసులో అది ఉండిపోయింది. ఇలానే కనుక మనం ఉండిపోతే ఎలా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని ఇచ్చిన వారసత్వం మనకు దొరుకుతుంది? దొరకదు కదా, దొరకదు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు యెరికోను గెలవడానికి అడ్డంగా ఏముంది? గోడ. అలాగే మనం రక్షింపబడడానికి కూడా అడ్డంగా బంధువుల, రక్త సంబంధికుల, కులాల, వంశమా, ఇలాంటివన్నీ కూడా అడ్డుగోడగానే ఉంటాయి. విశ్వాసంతో ఉంటే తప్ప ఆ అడ్డుగోడని మనం పడగొట్టుకోలేం. మన విశ్వాసంతో ఉంటే చాలు, దేవుడి ప్రతి అడ్డుగోడను కూల్చేస్తాడు. మన విశ్వాసాన్ని కనపరచాలి. విశ్వాసంతో ముందుకు పోతుంటే గోడలే ఎక్కర్లేదు, కొండలు కూడా అడ్డుకుంటాయి. కొండలే ఎక్కర్లేదు, లోయలు కూడా అడ్డుకుంటాయి. దేవుడు ఏం చేస్తాడంట? లోయల్ని ఎత్తు చేస్తాడంట, కొండల్ని పల్లం చేస్తాడంట, అడ్డుగా వచ్చే గోడల్ని కూల్చేస్తాడంట. మనమైతే ఆయన మాట మీద నమ్మిక ఉంచి ముందుకు వెళ్ళాలంతే. మనకి మనమే అమ్మో అంత ఎత్తు గోడ ఉంది, అంత ఎత్తు కొండ ఉంది, అంత లోయ ఉంది, నేను ఎక్కడ వెళ్ళగలుగుతాను అని చెప్పేసి కాళ్ళు బంధం వేసుకుని నువ్వు కూర్చుండిపోతే పోడ్చాల్సిన అవసరమా? పల్లం చేయాల్సిన అవసరమా? పడగొట్టాల్సిన అవసరమా? ఉండదు కదా, ఉండదు. మనం సాగిపోతేనే, మనం ముందుకు సాగుతూ ఉంటేనే దారులు ఏర్పడతాయి, సాగుతూ ఉంటేనే మంచి మంచి రోడ్లు ఏర్పడుతుంటాయి, సాగుతుంటేనే సౌకర్యాలు ఏర్పడుతూ ఉంటాయి తప్ప. ఇప్పుడు చూడండి, పట్టణాలు ఉన్నాయి, అవి విస్తరిస్తున్నాయి, బయటికి విస్తరిస్తున్నాయి. అప్పుడు అక్కడికి రోడ్లు లేవు, అక్కడికి కరెంట్ లేదు, అక్కడికి నీరు లేదు. కానీ అక్కడికంటూ వెళ్ళడం జరిగింది కాబట్టి రోడ్డు వేయాలా, వాళ్ళకి కరెంట్ ఇవ్వాలా, వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలా, తర్వాత ఈ అవసరాలన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి. వెళ్ళడం అంటూ జరగాల. అక్కడ కరెంట్ లేదు, అక్కడికి ఏం వెళ్తాం, అక్కడ రోడ్డే లేదా, అక్కడికి వెళ్తామంటే ఇక రోడ్డు రాదు, ఏమి రావు. ముందు మనం ఏం చేయాలి? ముందుకి వెళ్ళాలా. ఈ గోడ మనకు నేర్పుతున్న పాఠం ఒకటి చూసామా? యెరికో గోడ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం మనం ఒకటి చూసాం. ఏంటది? ప్రయాణము అనుకున్నట్టు లేకున్నా, అసాధ్యం అనిపించినా దేవుని మాట విని దాన్ని మనం
అనుసరించాలా. అప్పుడే మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నీకు ఏమి మాట ఇచ్చాడో, ఏం వాగ్దానం చేశాడో దాన్ని నీ పక్షాన ఆయన నెరవేర్చడానికి చాలినటువంటి వాడు. నో డౌట్ అట్ ఆల్. మనం చదివాము అప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో ప్రారంభం నుంచి 4 వచనాల వరకు మనం చదివినట్టున్నాం కదా. దేవుడు అబ్రాహామును పిలిచాడు. ఎక్కడో ఊరోను పట్టణంలో ఉన్న అబ్రాహామును పిలిచాడు. బంగారు లాంటి భవనం కట్టుకుని అందులో సుఖ నివాసం చేస్తున్న అబ్రాహామును పిలిచాడు. తన స్వజనుల మధ్య ఎంత మహారాజుల ఎంతో గౌరవ మర్యాదలతో బతుకుతున్నటువంటి అబ్రాహాముని పిలిచాడు. అబ్రాహ్మా, నువ్వు నీ దేశాన్ని వదిలేసి, నీ తండ్రి ఇంటిని వదిలేసి, నీ బంధువులను వదిలేసి నేను చూపించబోయే దేశం నువ్వు వచ్చేస్తే నేను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారి భరతం పడతాను అని కదా. నీ సంతానం ఆకాశ నక్షత్రాలంత విస్తారం అయిపోతుంది ఆయన చెప్పాడు. ఆ మాట ఈయన విన్నాడు. కానీ విని అనుసరించడం అంత తేలిక కాదు కదా. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మనిషి కోరుకునేవన్నీ ఉన్నాయి. మంచి నివాస స్థలం ఉంది, ఐశ్వర్యం ఉంది, మంచి గౌరవ మర్యాదలు ఉన్నాయి, బోళ్ళంత మంది మార్బలం ఉంది, కడుపులో చల్ల కదలకుండా హాయిగా బతుకుతున్నాడు. బిడ్డలేడనేటువంటి ఒక్క లోటు తప్ప మనిషి కోరుకునేవన్నీ ఆయనకున్నాయి. ఇలాంటి టైంలో వీటన్నిటిని వదిలేయమన్నాడు దేవుడు. వీటన్నిటిని వదిలేయాలి. నువ్వెంతో మక్కువతో కట్టుకున్నటువంటి గృహాన్ని వదిలేయి, నీ తండ్రిని వదిలేయి, నీ బంధువులను వదిలేయి, ఇక్కడ నీకున్న పేరు ప్రఖ్యాతులను వదిలేసాయి, వచ్చేసాయి. నేను చూపించబోయే దేశం పలానా చోటని చెప్పలేదు. చాలా కష్టం కదా. ఏదో ఒక ప్లేస్ చెప్తే మంచిదో చెడ్డదో, ఎందుకంటే బాగా ఉండొచ్చు, బాగోపోతే పోనీ మనం వెళ్ళి బాగు చేసుకుందాం అనుకోవచ్చు. అటువంటి హోప్ కూడా లేకుండా నేను చూపిస్తాను అంతే, ఎప్పుడూ లేదు, చూపిస్తాను అంతే, నువ్వు వచ్చేసేయండి. ఎంత కష్టం అలా రావడం, ఎంత కష్టం. కానీ ఆయన వచ్చేసినందువల్ల ఇప్పుడు యావత్ యూదా జాతికి మూల పురుషుడు. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి 850 కోట్ల జనాభాలో విశ్వాసులైన వారందరికీ ఆయనే తండ్రి. అలాగే దేవునికి స్నేహితుడనే బిరుదు కూడా పొందాడు. నీతి అంటే ఎలా ఉంటుందంటే అబ్రాగారులా ఉంటుంది అన్నట్టుగా అయిపోయాడు. వచ్చి ఉండకపోతే కేవలం ఆ ఊరోనికి మాత్రమే పరిమితం అవుతాడు అంతే. నీకు అతనికి వంశం ఉండదు, కొనసాగదు, అతనితోటే అంతమైపోయేటువంటిది. కానీ ఇప్పుడు ఎంత గొప్ప భాగ్యాన్ని పొందినవాడు ఉన్నాడు. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి మంచి గృహమే అడ్డంగా ఉంది తనకి వెళ్ళిపోవడానికి, వదిలిపెట్టిపోవడానికి. ఆ ఊళ్ళో అతనికి ఉన్నటువంటి మంచి పేరు ప్రఖ్యాతులు గౌరవ మర్యాదలు ఏమున్నాయి అవి అడ్డంగా ఉంటాయి వదిలిపెట్టిపోవడానికి. ఈ ఇల్లు ఎక్కడ ఉండాలా అని ఒక అనుమానం, ఒక అడ్డుగోడ. ఈ గోడలన్నింటినీ కూల్చిపారేశాడు. ఇవన్నిటినీ కూల్చిపారేసి ముందుకు వచ్చేసాడు. కాబట్టి ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులను పొందాడో మనం చూడొచ్చు. సాగిపోండి అంటాడు దేవుడు. ఏ అడ్డంకి కాదు నీకు. ప్రతి అడ్డంకిని కోల్దోచడానికి నేనున్నాను. నా పైన ఆనుకుని నాతో చెప్పుకొని మీరు ముందుకు సాగితే ఏది అడ్డం ఉందో ఆ అడ్డాన్ని తీసేస్తాను నేను. నిర్గమకాండం 14వ అధ్యాయంలో 15వ వచనంలో కూడా అదే మాట అంటాడు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసినప్పుడు సైన్యం, ఇశ్రాయేలీయులు అందరూ వచ్చేసినప్పుడు, వారినేమో ఐగుప్తు సైన్యం తరుముకొస్తున్నప్పుడు జనమందరూ మోషే మీద తిరగబడితే మోషేకి దిక్కుతో వచ్చిన పరిస్థితి, ఇన్ని అద్భుతాలు చేశాడో ఐగుప్తులో, వేటిని ఆధారం చేసుకొని చేశాడు ఆ సంగతిని కూడా మర్చిపోయి
వా అంటూ దేవుడిని అడుగుతుంటే దేవుడు ఏమన్నాడు? సాగిపోండి. ఎందుకు ఆగిపోయావు? ఇది పెద్ద అడ్డుగోడలా సముద్రం ఉంటే నేను ఎలా సాగిపోను? ఇక్కడ ఎర్ర సముద్రం అడ్డగోడలా ఉండిపోయింది, కడుక్కోడు ముందుకెళ్ళి లేకుండా. ఎలా వెళ్ళాలి ముందుకి? ఆయన ఏమన్నాడు? నువ్వు సాగిపోయే ప్రయత్నం చేస్తేనే కదా నేను దారి చేసేది. సాగిపోవడానికి నువ్వు సిద్ధపడితేనే అడ్డాన్ని నేను తీసేస్తాను, అది ఏదైనా సరే. అప్పుడు చేతిలో ఉన్న కర్ర, ఇప్పుడు దాకా అద్భుతాలు చేశాడు, ఆ కర్ర తీసుకుని ఎర్ర సముద్రం మీద పెట్టి ఒక్కసారి దేవుడి పేరు అడిగేసరికి ఏమైపోయింది? సముద్రం పరుగు పరుగున 2 పాయలు అయిపోయింది కదా. తూర్పు గాలిని బలంగా వీచి ఎన్నాళ్ళు ఎప్పుడు అడుగు చూడనటువంటిది అది. సముద్రం అడుగు చూడదు ఎప్పుడు కూడా. నదులు అడుగు చూడొచ్చు, సముద్రం అడుగు ఎప్పుడు చూడదు. అంటే ఎంత బురద ఉంటుంది. అటువంటి దాన్ని ఆరబెట్టేసి ఆరిన నేలను వారిని నడిపించినటువంటి దేవుడు కదా. కాబట్టి అది ఎలాంటి గోడైనా దేవుని మాటను బట్టి దారి మనకు అనుకున్నట్టుగా లేకపోవచ్చు, అంత ప్రోత్సాహకరంగా కూడా లేకపోవచ్చు. ఆయన చెప్తున్నది ఎవరు? దేవుడు. మాట ఇచ్చింది ఎవరు? దేవుడు. కాబట్టి ఆయన మీద ఆనుకుని ముందుకు సాగితే తప్పకుండా అడ్డాన్ని దేవుడు తీసేస్తాడు అనడానికి గోడ ఒక సాక్ష్యంగా మనకి కనబడుతుంది. ఇంకా రెండవది, దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాట వినాలి. వినమంటే ఏంటి? వినాలి అంటే వింటున్నాం కదా, మాకేమన్నా చెవులు మందమేంటి? నాకు చెవుడేమి లేదు బాబు, నేను బాగానే వింటున్నాను. అది కాదు వింటాం, వినడం కాదు. వినాలి అంటే దాన్ని అనుసరించాలి. ఏదైతే దేవుడు నీతో మాట్లాడాడో వాక్యం ద్వారా అది విని దాన్ని నువ్వు అనుసరించాలి. అనుసరించినప్పుడు మాత్రమే నీ ముందు ఏ అడ్డుగోడ ఉన్నా సరే దాన్ని కూల్చేయడానికి దేవుడు చాలినటువంటి వాడు. ఏం చెప్పాడు యెహోషువ 6వ అధ్యాయం 2-5 వచనాల్లోనూ? యోషువ, మీరందరూ కూడా యుద్ధ సన్నద్ధులు అవ్వండి. యాజకులు సాగుతుండగా, బోర్లు ఊదుతూ ఉండగా ఆ గోడ చుట్టూ మొదటి రోజు ఒక రౌండ్ తిరగండి, రెండవ రోజు ఒక రౌండ్ తిరగండి, అలా 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 7వ రోజున 7 రౌండ్లు తిరగండి. మొత్తం మీద ఒక 13 రౌండ్లు పూర్తి చేయాలి. ఈ 13 రౌండ్లు యుద్ధ సన్నద్ధులు, యుద్ధం చేసే అవసరం లేకుండా, కత్తి ఉపయోగించే అవసరం లేకుండా కత్తి పట్టుకోవాలా, ఈటి ఉపయోగించే అవసరం లేకుండా ఈటిని పట్టుకోవాలా, తల మీద శిరస్నానం పెట్టుకోవాలా, కాళ్ళకి షూస్ వేసుకోవాలా, కవచం వేసుకోవాలా. ఇవన్నీ చేయాల్సిందే. యుద్ధం అయితే యుద్ధం చేయడానికి వేసుకునేటువంటి వాటిని ఉత్తినేసుకోమన్నాడు ఆయన. మరి ఇది వినడానికి మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. పని లేనప్పుడు ఎందుకు? పని లేనప్పుడు ఎందుకు అనవసరంగా ఎన్ని నేర్చుకోవడం? యుద్ధం చేస్తే కదా, యుద్ధం చేస్తే కదా, యుద్ధం చేయక్కర్లేదట. అయినా సరే కవచం వేసుకోవాలంట, బూట్లు వేసుకోవాలంట, చరిత్రాన్ని పెట్టుకోవాలంట, కత్తి పుచ్చుకోవాలంట, ఈటి పుచ్చుకోవాలంట, మళ్ళీ నేను లెఫ్ట్ రైట్ 2 గోడ చుట్టూ తిరగాలట. తిరిగి వచ్చేయడం వినా, ఊరు తిరిగి రావడానికి వేషం వేసుకోవాలా? ఇది చాలా ఇబ్బంది అనిపిస్తుంటుంది. మన సొంత ఆలోచన. ఎందుకు పని లేకుండా, నేను బేవర్ వెళ్తున్నాను వస్తావా అన్నారు అనుకోండి, నాకేం పని లేదు కదా వెళ్ళొచ్చి అని ఆగిపోతాం. మనం కూడా ఏదో ఐరన్ మొక్కో లేకపోతే బనీని కొనుక్కోవాలనుకోండి, సరే వెళ్దాం, బండి మీద తీసుకెళ్తావు కదా, నేను కూడా బనీని కొనుక్కుంటానులే అని వెళ్తాం. ఏది అస్సలు అవసరత లేదు, కొనే పరిస్థితి లేదు, కొనడానికి కూడా జేబులు ఏం లేవు. బండి మీద తీసుకెళ్తానని వెళ్తావా? కాళ్ళు తీత ఎందుకు వచ్చింది, నువ్వు వెళ్ళొచ్చే అంటాం. పని లేకపోతే ముందుకు వెళ్ళడానికి మనకి నచ్చదు, ఇష్టం ఉండదు, సాగలేము. ఇప్పుడు పని లేకుండా తిరగాలి. వీళ్ళు
వాటి అవసరత లేకుండా కవచం వేసుకోవాలా? కవచం అంటే కనీసం 15 కేజీలు బరువు ఉంటుంది. అది చొక్కా 15 కేజీలన్నా బరువు ఉంటుంది. అది కత్తెట్టి పొడిచినా దిగదు, ఈటెట్టి పొడిచినా దిగదు, నరికితే తెగదు. రక్షణ అనమాట. అది అంత బరువు వేసుకోవాలి. మరి గొలియాతి అంతా 50 కేజీల బరువు వేసుకున్నాడు చొక్కా. గొలియాతి 50 కేజీల బరువు ఉన్న చొక్కా వేసుకున్నాడు. 50 కేజీలు ఏకంగా పైన వేసుకున్న చొక్కా 50 కేజీలు. మరి తల మీద చిరస్నానం, కాళ్ళకి బూట్లు ఇవన్నీ. ఆడు ఒంటి మీద మొత్తం ఖచ్చితంగా ఒక 75-80 కేజీల బరువు ఉంటుంది తన ఒంటి మీద. అంత బరువు వేసుకుని యుద్ధం చేస్తారంటే వాడు ఎలాంటి ఏ రకంగా ఉంటాడు కదా. ఇవన్నీ వేసుకోవాలా? తప్పదు. కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు వేసుకోవాల్సిందే. నేను వేసుకొని తిరగాలి. ఒకటో రోజు ఒకసారి రౌండ్, రెండో రోజు ఒకసారి రౌండ్. ఒకసారి 13 సార్లు తిరిగేయకూడదా? ఇన్ని రోజులు ఎందుకు? ఒకసారి 13 సార్లు తిరిగి వస్తాంలే అని అంటే కుదరదు. నువ్వు తిరగడాన్ని బట్టి ఏమీ లేదు అక్కడ. చేసేది దేవుడు. ఆయన మాటకు నువ్వు విధేయత చూపించాలి, అంతే. అందులోనే ఉంది విజయం. కానీ వినడానికి మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అయినా సరే నేను మాట్లాడితే ఆ ప్రకారం మనం చెయ్యాలంతే, చెయ్యాలి. చూడండి, ఇందులో 3వ అధ్యాయంలో 14 నుంచి యెహోషువ 3 మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు బయలుదేరి మోయువారు దిగిన తర్వాత యాజకుల పాదములు నీటి అంచులు మునగగానే బహుదూరమున దగ్గర ఏకరాశిగా నిలిచిపోయాయి. దేవుడు చెప్పాడు, యాజకులు మందసం మోసుకుంటూ ముందుకెళ్తుండగా మీరందరూ కూడా యోర్దానును దాటండి అన్నాడు. యోర్దాను దాటాలా? ఆడేమన్నా వంతున ఉందా ఏంటి? యోర్దాను దాటతకే వంతుని గింతులు ఏమి లేవు. మీరు యోర్దాను నది దాటి వెళ్ళిపోమంటున్నాడు. ఇది ఎలా కుదురుతుంది? ఇది ఎలా కుదురుదే అని లేవుతారండి. అసలు కూర్చున్న వాళ్ళు లేగరు. ఇది అయ్యే పని ఏం కాదు. అదేమో పెద్ద నది ఉంటే అక్కడ అదేమో అంచుల మీద నుంచి పొర్లి పారి అంత నిండుగా ఉంది అది. అటువంటి నదిని దాటేలా ఎలా? దాదాపు ఒక 1/2 కోటి మంది జనం ఉన్నారు. ఇంకా కోట్ల కొలది పశువులు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ యోర్దానుని దాటి అవతలికి వెళ్ళాలి. అక్కడ ఎర్ర సముద్రం పాయలు కాకముందు మోసే పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ యెహోషువతో చెప్తున్నాడు అదే మాట. మీరు సాగిపోవాలా. యాజకులు మందసాన్ని మోస్తూ వాళ్ళు ముందు సాగుతారు, వారి వెనకాల మీరు కూడా సాగాలి. ఆ రకంగా యోర్దాను దాటేయండి. ఎక్కడ కూడా బాబు యోర్దానము అంచుల మీద నుంచి పొర్లిపోతుంటే అంత లోతుంటే దాటి వెళ్ళిపోమంటాడండి. మన జీవితాల్లో కూడా కొన్ని సమస్యలు మన తల మీద నుంచి పొర్లిపోయి తల పైకెత్తలేనంత పరిస్థితి ఉంటుంటుంది ఒక్కొక్కసారి. ఓదాని వెనకాలంటే ఓదాని వెనకాలంటే ఓదానారు ఏమంటామో నా నెత్తిన పడ్డాయి అంటాం. ఆ నెత్తి మీద పడిపోతూ ఉంటే ఏమవుతుంది? తల అలా ఉండదు, ఇలా 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 వంగిపోయి ఎత్తలేని పరిస్థితి అయిపోయి నేలగొక్కుంటూ ఉంటాయి. ఏం చేయాలి? తల పైకి లేగదు. అలా ఉంటాం ఒక్కొక్కసారి. అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎదురుకుండా యోర్దాను, అందులో పోతే మునిగిపోయేదే తప్ప అవతల సాగేది ఏమి ఉండదు. అటువంటి పరిస్థితి. తల మీద నుంచి పొంగి పొరలిపోయేంత లోతైనటువంటి నది అక్కడ ఉంది, యోర్దాను నది. నువ్వు దాటి వెళ్ళిపోండి అంటాడు. మీరు వెళ్ళిపోండి. విన్నారు. వినేసిన తర్వాత అక్కడ కూర్చోలే. ఇప్పుడు అనుసరించడానికి మొదలుపెట్టారు. దేవుని మాట విని
దాన్ని అనుసరించడం మనం మొదలుపెట్టినప్పుడు అడ్డంకులన్నీ తొలగిపోతాయి. దాన్నే గోడ అనుకోండి. యర్దాను నది అనేటువంటి ఒక గోడ ఉండిపోయింది అడ్డంగా దాన్ని దాటి వెళ్ళడానికి. కానీ దేవుని మాట చొప్పున వీరు చేయడానికి పూనుకున్నప్పుడు యాజకులు మందసాన్ని తన భుజాల మీద పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఆ యొర్దానులోకి దిగారు. ఆ నీళ్లలో ఆ మందసాన్ని మోస్తున్న యాజకుల పాదం ములిగింది అంతే. షాక్ కొట్టినట్టు అయిపోయింది ఈ యొర్దానికి. ఎందుకు? వారి భుజాల మీద ఎవరున్నారు? సృష్టికర్త ఉన్నాడు. ఎందుకంటే వాక్యే దేవుడు కదా. ఆ మందసంలో ఏమున్నాయి? దేవుని వాక్యే కదా. ఆయన చెప్పిన ఆజ్ఞల పలకలు ఉన్నాయి అందులో. అంటే ఎవరున్నారు దానిలో? దేవుడు ఉన్నాడు. దేవుణ్ణి చూసిన ఏ నరుడు బ్రతకడు అని చెప్పారు. అందుకని దాన్ని తెరిచి చూసిన వాళ్ళు ఏమైపోయారు? చచ్చిపోయారు కదా. దాన్ని తెరిచి చూసిన వాళ్ళు చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? దేవుణ్ణి చూసిన ఏ నరుడు బ్రతకడు మోషే అని చెప్పాడు దేవుడు. కాబట్టి చూసినోడు ఎలా బతుకుతాడు మరి? అందుకని తెరిచి చూసి ప్రయత్నం చేసిన వాళ్ళు అక్కడే చచ్చిపోయారు. కాబట్టి మందసం అంటే దేవుడే. అందులోనే ఆయన వాక్కు ఉంది. ఆయన వాక్కై ఉన్న దేవుడు. కాబట్టి అది వారి భుజాల మీద ఉంది. వారి పాదాలు నీళ్ళ తగలడంతో చాలా భయంకరమైన షాక్ కొట్టేసింది ఈ వర్ధానికి. పరుగు ఇటు అటు పరిగెత్తిపోయింది అంతే. రెండుగా చీలిపోయి ఇలా వెనక్కి చాలా దూరం, ఇటు చాలా దూరం పరుగున వెళ్ళిపోయింది. వాళ్ళు అక్కడ నిలబడి ఉండగా మొత్తం అందరూ దాటి వెళ్ళిపోయారు అవతలకి. మొత్తం అందరూ యొర్దాను నదులు దాటి వెళ్ళిపోయిన తర్వాత ఆఖరణ మళ్ళీ ఈ పైకి ఎక్కారు. అప్పటి వరకు ప్రభు అక్కడ నిలబడి వారిని దాటించిన పరిస్థితి. అయితే వారు నిలబడ్డటువంటి చోట ఉండే రాళ్లను తీసి ఆ రాళ్లతో ఆ ఒడ్డున ఒక బలిపీఠాన్ని కట్టారు. గుర్తు అన్నమాట. యాజకులు నిలబడ్డటువంటి స్థలం. ఎందుకు నిలబడ్డారు ఏమిటి అని చెప్పేసి ఆ తదుపరి తరాల వారికి ఈ విషయాన్ని చెప్పాలి. దానికోసమే ఇలాంటి గుర్తులన్నీ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కదా. కాబట్టి ఏం చేయాలి? ఆయన ఏదైతే మనతో మాట్లాడతాడో ఆ మాట మనం తప్పకుండా అనుసరించాలి. వినడం ఒకటి కాదు. మనం వినువారం మాత్రంగా ఉండిపోతూ ఉన్నాం. వినువారం వింటలేదా అంటే వింటున్నాం. దేవుని వాక్ ఎందుకు అంటలేదు? వింటూ ఉన్నాం. సరిపోదు. కేవలం వింటే సరిపోదు. అది ఎప్పుడు వినినట్టు అవుతుంది అంటే అనుసరించినప్పుడు మాత్రమే నువ్వు వినిన వారి లెక్కలోకి వస్తావు. అనుసరించినంతసేపు నువ్వు వినలేదంతే కదా. ఇంకా చూడండి, ఇందులో మనం చూడొచ్చు యెషయా 55వ అధ్యాయంలో 8-9 వచనాలను చూద్దాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గాల కంటే నా మార్గాలు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. కాబట్టి మనం ఎప్పుడు దేవుని తలంపులు ఎంత ఎత్తైనవో అంతగా మనం ఆలోచించాలి. మన తలంపులు కాదు, మన బుర్ర, పీత బుర్ర, మన బుర్ర ఆలోచనలు కాదు. ఇక్కడ దేవుని తలంపులు ఎంత గొప్పవి, ఆయన మార్గాలు ఎంత గొప్పవి, ఆయన ఆలోచన ఎంత గొప్పది, ఆయన అనుసరణీయత ఎంత గొప్పది, ఆయన బాహుబలం ఎంత గొప్పది. దీని మీద లక్ష్యం ఉంచాలి తప్ప ఎంతసేపు మనమే చూసుకుని నాకంత, నా బుర్ర ఎంత, నా ఆలోచన ఎంత, నా బలం ఎంత, నేనేం చేయగలను అలా నువ్వు చూసుకున్నంతసేపు దేవుడు చెప్పింది ఎప్పటికీ
చేయలేవు. అవును, యోర్దాను ఒడ్డు వచ్చింది. దేవుడు చెప్పాడు, యాజకులు మందసాన్ని మోస్తూ ముందుకు సాగాల, ఆ తదుపరి వారిని వెనకాలందరూ అనుసరించాలా అని చెప్పాడు. మనిషి తలంపు ఎలా ఉంటుంది? ఎలా వంతుని కట్టలేదు కదా, యోర్దాను ఎలా దాటాలి? ఇది మన పీతవరం. కానీ ఏం చేయాలి? దేవుని అది ఏదైతే ఏంటి, మా దేవునికి అడ్డమైంది ఏమైనా ఉందా? ఎర్ర సముద్రాన్ని పాలు చేసి నడిపిస్తలేదా? పాషాణం, నీటి చొక్క లేనటువంటి బండను చీల్చి అందులో నుంచి సెలయేర్లు పుట్టించలేదా? అది అసాధ్యమైంది ఏముంది? ఈ ఆలోచన కావాలంటాడు. దేవుని ఆలోచన, ఆయన బల ప్రభావాల మీద, ఆయన ముందు చూపు మీద, ఆయన సంకల్పాల మీద ఎప్పుడూ మన ఆలోచన ఉండాలి. అంతే తప్ప మన ఆలోచన ఎక్కడ ఆగిపోకూడదు. కేవలం మన బలాన్ని చూసుకుంటూ అక్కడే ఆగిపోకూడదు. అక్కడ ఆగిపోయినప్పుడు మనం అసలు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అయిపోతాం. ఏమీ చేయలేని పరిస్థితి కదా. ఇప్పుడు 1 సమయంలో మనం 17వ అధ్యాయంలో మనం చదువుతాం. అక్కడ ఇజ్రాయేలీలకు ఫిలిస్తీయులకు ఘర్షణ. ఈ ఇద్దరు కూడా శుభ్రంగా మరి దండుపాళాలు కట్టినట్టు కట్టారు, యుద్ధానికి సన్నద్ధులై కూర్చున్నారు. కానీ ఎవడు ముందుకు వెళ్ళట్లేదు. ఆ ఫిలిస్తీయుల తరపున ఒక కొండలాటోడు ఒకడు ఉన్నాడు. 9 అడుగులు 9 అంగుళాలు ఎత్తున్నాడు వాడు ఒకడు ఉన్నాడు. వాడు భీకరుడు. వాడు బయటకు వస్తున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు ఇజ్రాయేలీల్ని. ఒకడు రండిరా నాతో పోరాడండి, ఇద్దరం పోరాడుకుందాం రండి, మీరు గెలిస్తే మేము అందరూ మీకు దాసులు అయిపోతాం, మీకు యుద్ధం లేదు ఇక. నేను గెలిస్తే మీరు అందరూ కూడా మాకు దాసులు అయిపోండి అంటూ ఉదయం సాయంకాలం బయటకు వచ్చి తొడగొడుతూ సవాల్ చేస్తున్నాడు. వాడు సవాల్ని స్వీకరించే ధైర్యం ఇజ్రాయేల్లో ఎవరికి లేదు. రాజు అయిన సౌలుకే లేదు. ఎందుకంటే సైన్యం అందరికంటే పొడగరి సౌలు, తనకే లేదు. అలాగా యుద్ధ సన్నద్ధులై కూర్చున్నారు, కానీ ఒక్కడు ముందుకు పోట్లా. ఎందుకంటే వీరి ఆలోచన దగ్గర ఆగిపోయారు వాళ్ళు. వారి బలం దగ్గర ఆగిపోయారు వాళ్ళు. కాబట్టి ముందుకు వెళ్ళకపోతున్నారు. ఇందుకు చదివింది ఏంటి? మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, ఈ మార్గాలు ఆ మార్గాల వంటివి కావు. అవి ఎంత మీకు నాకు తేడా అంటే, ఆకాశమంతా నా తలంపులు, మీ భూలోకల పాతాళంలో ఉంటాయి. మీరు వీళ్ళ ఆలోచనలన్నీ పాతాళంలో ఉండిపోయాయి. మేము ఎవరిమి? జీవము గల యెహోవా దేవుని సైన్యం, మా తరపున పోరాడే దేవుడు మాకు ఉన్నాడు. కాబట్టి ముందుకు పోదాము అనుకున్న ఆలోచనే లేకుండా పోయింది వీళ్ళకి. ఆ ఫిలిస్తీయుల్ని వారితో యుద్ధం చేసి ఓడించడానికి అడ్డుగోడగా ఎవరున్నారు అక్కడ? ఇప్పుడు గోలియాత్ ఉన్నాడు. ఒకే ఒక గోలియాత్ ఇప్పుడు అడ్డుగోడగా ఉండిపోయాడు. ఆ గోడ పడితే తప్ప ఫిలిస్తీయుల మీదకి వీళ్ళు వెళ్ళలేరు. ఫిలిస్తీయులందరినీ వీరు గెలవగలరు. ఈ గోలియాత్ అడ్డంగా ఉండిపోయాడు కాబట్టి వెళ్ళే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఆ గోడను పడగొట్టే ధైర్యం ఒక్కడికి లేదు. ఆ గోడ మీదకి వెళ్ళడానికి ఎవరికీ ధైర్యం లేదు. అలా కూర్చుండిపోయారు అంతే. అలా కూర్చుండిపోయారు. 17 ఏళ్ల పొడ్డోడు వచ్చాడు. సరిగా మీసాలు కూడా రాలా, నువ్వు మీసాలడు. 17 ఏళ్ళు ఒక పొడ్డోడు వచ్చాడు. ఏంటి సంగతి అంటున్నాడు. నీకెందుకు ఎలా అంటున్నారు. ఇది పెద్ద పోటుగాళ్ళకి వెళ్ళావు. కనీసం ఏంటో చెప్పడానికి కూడా లేదు వీళ్ళకి. అన్నయ్యలు ఎడురా ఉన్నావేంటి, ఏం చేస్తున్నావు, వెళ్ళిపో అంటున్నాడు. మీరు ఏమైనా యుద్ధానికి పోతున్నారు వీళ్ళు, పెద్ద పోరాటానికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అక్కడ కూర్చుని ఉన్నారు వీళ్ళు. కానీ బొడ్డోడి మీద ప్రతాపం కసి చేసుకుంటున్నారు, పొమ్మంటున్నారు అవతలకి. ఆఖరికి ఒకరిని పట్టుకుని నన్ను రాజుగారి దగ్గర తీసుకెళ్తావా అన్నాడు. ఏంటి? వాడి మీద నేను వెళ్తాను.
ఆడు గుడ్లు పెద్ద అబ్బో ఏంటి నువ్వు వెళ్తావు వాడి మీదకి, నువ్వు వాడు కాలంది కూడా లేవు, నువ్వు వెళ్తావా, నన్ను తీసుకెళ్ళి రాజుగారితో మాట్లాడుతున్నావు. రాజు దగ్గర తీసుకెళ్ళి, అయ్యా ఈ చిన్నవాడి మీతో ఏదో మాట్లాడాలంట. ఏంటమ్మా ఏంటి, నేను వాడి మీదకి వెళ్తాను. నువ్వు నిలబెట్టాడు రాజుగారు. అని చూసావా నువ్వు, యుద్ధ విద్యల్లో ఆరితేరిపోయినట్టు, అడి ఎంత ఎత్తు ఎంత లాగా ఉన్నాడు చూసావా, నువ్వు వెళ్తావు వాడి మీదకి. నేను వెళ్తాను. వద్దు బాబు వద్దు, వద్దు వెళ్ళిపో మేమేమీలు మేమే ముందుకు వెళ్ళాక ఇక్కడ ఉండిపోతే నువ్వు వెళ్తానంటే వెళ్ళిపో. లేదండి నేను వెళ్తాను. బా ఎంత ధైర్యంగా చెప్తున్నాడంటే మామూలు కాదు. రాజుగారికి మతిపోయింది. ఏంటి పిల్లాడల్లా మాట్లాడుతున్నాడు, నిజంగా ఈయన సాధించగలంటవా, ఏంటి అలా మాట్లాడుతున్నాడు. అయ్యా నేను నా తండ్రికి గొర్రెలు కాస్తున్నానండి, అప్పుడు సింహం వచ్చింది, గొర్రె పిల్లలు పట్టుకెళ్ళిపోతుంది, నా చేతులు ఆయుధం కొనలేదు, ఒట్టి చేతులతో దాన్ని కొట్టి దాని నోరు విడదీసి దాని నోట్లో వచ్చి నా గొర్రె పిల్లల్ని కాపాడుకున్నాను నేను. ఈ రోజున వాడు అలా అయిపోతాడు, పంపండి ధైర్యంగా నన్ను అంటాడు. మళ్ళీ పొరగొట్టుకుంటున్నాడు. చూస్తే పొడ్డోళ్ళగా నుండి మాటలు చూస్తేనేమో కోటలు దాడుతున్నాయి, పంపితే మంచిదేనంటావా. మంత్రులంగా చూస్తున్నాడు అక్కడ. ఈ లోపల మళ్ళీ ఇంకోటి చెప్పాడు, ఎలుగుబంటి వచ్చిందండి ఆ గొర్రెల మంద మీదకి, ఆ ఎలుగుబంటిని కూడా ఒట్టి చేతులతో కొట్టి చంపేశా నేను. ఒక ఎలుగుబంటి అయిపోతాడు, సందేహించకుండా పంపించండి నన్ను పంపించండి. పెద్ద గోడ ఉంది అక్కడ, నేను గోలు కొడతాను అంటున్నాడు. లక్షలు ఉన్నారు ఇక్కడ, లక్షలు యుద్ధ వీరులు, ఒక్కడు కూడా పని చేయలేకపోతున్నారు. సర్లే ఆయనకి కవచం అయ్యి తొడిగి పంపించండి అన్నాడు. అప్పుడు పట్టుకొచ్చారు, కవచం వేశారు, కాళ్ళకి బూట్లు వేశారు, తలకి శిరస్త్రాణం పెట్టారు, డాలు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. అవి వేసుకుని ఒక్క అడుగు కూడా వెళ్ళిపోతున్నాడు. అంత బరువు ఉంటాయని చెప్పుకున్నాను కదా, అలా 17 ఏళ్ల పొట్టోడు ఏం అడుగుతాడు అవి వేసుకుని. బాబుని మీకు దానం, నాకు ఇవి తీసేసుకోండి, నాకు ఏం వద్దు, నా ఏర్పాట్లు నాకుంటాయి పాప ఇవి తీసేసుకోండి అని చెప్పేసి మొత్తం ఇచ్చేసి ఇప్పుడు బయలుదేరాడు. ఏముంది దాని దగ్గర, ఒక వడిసెల, అందులో రాయి. పాపం ఏం పెట్టి కొట్టాడు, నేను జగన్ గారిని కొట్టాడు కూడా. ఆ బస్సు మీద ఉండి అందరికి దండాలు పెడతా ఉంటే మరి ఎలా కొట్టాడు, క్యాట్ బాల్తో కొట్టాడు, ఏరికి అంతా కొట్టాడు, కానీ ఇక్కడ వయ్యి ఆకారంలో గాయమైపోయింది, 2 కుట్లే పడతాయండి పాపం. రాజకీయం ఉంటే రాజకీయంగా చూసుకోవాలి, కానీ మనుషులను దాడి చేయడాలేంటి. నిన్ను కొట్టారు పాపం ఎంత ధీరుడు అంటే వెంటనే ప్రథమ చికిత్స చేయించుకుని మళ్ళీ పైకి వచ్చేసి మళ్ళీ యాత్ర చేసేసాడు. ఆగలే, బస్సులోని లోపలే డాక్టర్ ఉంటాడు, కిందకి దిగాడు, ఆ ప్రథమ చికిత్స చేశారు, స్టిక్కర్ అది వేశారు, మళ్ళీ పైకి వచ్చేసి మళ్ళీ యాత్ర చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయనకి ఎందుకంటే రాళ్ళు వచ్చినాయి కాబట్టి గొప్పకుని గుర్తొచ్చింది నాకు. అది ఆ లోయలోకి దిగి నొన్నటి రాళ్ళు 5 ఏరుకుని, 4 ఏమో చిక్కం, చిన్న సంచి ఉంటుంది అనమాట, రాళ్ళు వేసుకుని సంచి మొలక కట్టుకుంటాడు, అందులో వేసుకుని ఒక్కటి మటుకు వరిసెల్ల పెట్టుకుని బయలుదేరుతున్నాడు. అక్కడి నుంచి కబురు వచ్చింది గొలియాతికి, ఎవడో వస్తున్నాడండో, ఇజ్రాయేలీల శిబిరుల్లో నుంచి ఎవడో వస్తున్నాడు మీ మీద పోరాడతాకే, ఎవడో వస్తున్నాడో అందరికి గొప్ప బయటకు వచ్చాడు. ఇలా చూస్తుండే ఇంత ఉన్నాడు, బుడ్డోడు నడుచుకుంటూ వస్తున్నాడు. ఇలా చూసి ఎవడాడు ఇంత బొడ్డోని పంపుతున్నాడు నా మీదకే, నన్ను అవమానించడానికి, నా పరువు తీయడానికి, కాకపోతే ఆ బొడ్డోని పంపుతారు నా దగ్గరికి. ఎందుకంటే వియ్యానికైనా కయ్యానికైనా సమబుజ్జి కావాలండి. అసలు ఏమాత్రం కూడా ఉజ్జి కాదు ఈ వచ్చేవాడు, శారీరకంగా ఉజ్జి కాదు, కానీ ఆత్మీయంగా ఒక కొండ. గోలియాత్ ఏం పని చేస్తాడు, ఆత్మీయంగా దావీదు ఒక పెద్ద కొండ. దావీదు ముందు గోలియాత్ ఆఫ్టర్ ఆల్
ఆత్మీయంగా చూసుకుంటే. శారీరకంగా వాడే కొండ, ఈయన ఒక బోర్డోడే. ఆడికి రోషం వచ్చింది. అరే రే రేయ్, ఒక కర్ర పొలుచుకుని చూస్తుంటూ కుక్కలు కొట్టినట్టు వస్తున్నావేంటి? నేను కుక్కను అనుకుంటున్నావా నువ్వు? రా రా, ఇవాళ నిన్ను కాకులకి గతలుగా వేస్తాను రా అంటున్నాడు. అప్పుడు ఈయనేమన్నాడు తెలుసా? నిన్ను నీ సైన్యాన్ని కాకులకి గతలుగా వేస్తానన్నాడు. ఆడేమో నిన్నేస్తానంటే నిన్నే కాదురా, నీ సైన్యాన్ని కూడా కాకులకి గతలుగా వేస్తానంటాడు ఈయన. చూడండి, 47వ వచనం కూడా చదువుదాం. అప్పుడు యెహోవా కాదు, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కడని ఈ దండు వారందరూ తెలుసుకున్నట్లు ఆ యుద్ధము ఇది యెహోవాదే. నేను కాదు యుద్ధం చేసేది, నేను కాదు యుద్ధం చేసేది. ఇక్కడున్న ఈ లక్షల సైన్యము మేమే యుద్ధం చేసేది అనుకుంటున్నారు. దేవుడు యుద్ధం చేసేదని అలా అనుకోవట్లే. మేమే యుద్ధం చేసేది, మేమే యుద్ధం చేసేది అని అనుకున్నంతసేపు ఆడు పెద్ద కొండే, పెద్ద అడ్డమే. మేం కాదు యుద్ధం చేసేది, మా దేవుడే మా తరపున యుద్ధం చేస్తాడు అనుకున్నప్పుడు ఆయన బలం ఆకాశమంత ఉన్నతం. దాన్ని ఎదుర్కోగలిగినటువంటి బలం ఇంకెక్కడుంది? ఇంకెక్కడ లేదు. కానీ ఆ లక్షల సైన్యానికి ఎవ్వడికి కూడా ఈ ఆలోచన లేదు. ఇందాక దేవుడు చెప్పినట్టు మీ ఆలోచనకి నా ఆలోచనకి, అది మీ తలంపుకి నా తలంపుకి ఎంత తేడా, నీ మార్గానికి నా మార్గానికి ఎంత తేడా, ఎంత ఉన్నతం, భూమి ఆకాశములంత తేడా అని చెప్పాడు కదా. ఎప్పుడైతే పూర్తిగా దేవుని బల ప్రభావాల మీద నమ్మిక ఉంచిన వాడుగా దావీదున్నాడో, తన వయసు చూసుకోలేదు, తన శరీర ఆకృతిని చూసుకోలేదు, తన బలాన్ని చూడలేదు. ఎందుకంటే నేను కాదు కదా యుద్ధం చేసేది, నేను కాదు కదా యుద్ధం చేసేది. యుద్ధం నా దేవుడిది, యెహోవాదే. ఆయన యుద్ధం చేసి గెలవడానికి ఆయనకి కత్తులు అక్కర్లేదు, ఆయనకి ఈటలు అక్కర్లేదు. అది కదా ఆ విశ్వాసం ఎప్పుడు ఉంటుందో, మన ముందు ఉన్నటువంటిది ఆ అడ్డంకి ఎంత పెద్దదైనా సరే, అది పెద్ద ఎక్కలేనంత పెద్ద గోడగా ఉన్నా సరే, దాటలేనంత పెద్ద నదిలా ఉన్నా సరే, ఆ విశ్వాసం నిన్ను బలపరుస్తుంది. ఆ విశ్వాసంతో ముందుకు సాగాలంటే దేవుడు చెప్పింది మనం వినాలి. అంతే. వాడు వస్తున్నాడు, బొడ్డోడు ఒడిసెలు తీసుకున్నాడు, ఇలా చెప్పాడు, విసిరాడు, అంతే. వాడు వేసిన కవచం ఎంత ఇదంటే మొత్తం ఈ ఏరియా తప్ప ఎక్కడ కూడా కనపడదు, ఒళ్ళు కనపడదు. ఇక శరీరం అనేది ఇక్కడ ఈ కళ్ళ చుట్టూ తప్ప ఇంకెక్కడ కనపడదు. మొత్తం పైనుంచి కవచమే చేసుకున్నాడు. వాడి కత్తి ఎట్టు కత్తి తిరిగిపోద్ది, బల్లి పెట్టి పొడితే అది ఇరిగిపోద్ది, ఇంకో గుండె ఎట్టు కొట్టినా ఇరిగిపోద్ది. తుక్కు తుక్కు అయిపోతే తప్ప వాడికి ఏం కాదు. మామూలుగానే వాడు పెద్ద ఏనుగులో అంటుడు, దానికి తగ్గట్టు ఇంత వేషం, ఇంత వేషం. అలా అంటాడు. ఒకే ఏరియా, ఈ ఏరియా తప్ప ఇంకెక్కడ ఖాళీ లేదు. కాబట్టి రాయిస్ వేసాడు, అంతే. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ చేయాల్సిన పని ఎవరిది? ఏం చెప్పాడు ఈయన ముందు? యుద్ధము నేను కాదు యుద్ధం చేసేది, ఆ గొలియాతుతో పోరాడేది నేను కాదు, నా దేవుడైన యెహోవాయే. కాబట్టి ఇప్పుడు యుద్ధం చేయాల్సిన పని ఎవరిది? అది దేవుడిదే. పూర్తిగా దేవుడి మీద వేసేసాడు కదా భారం. నాది కాదు ఇది, నీ భారం నా మీద మోపు అని దేవుడే చెప్పాడు. నీ భారం నా మీద మోపినప్పుడు నీ తేలికైపోద్ది. ఎందుకని భారం నీ మీద లేదు కదా, దేవుని మీద మోపేశావు. మోసేది ఆయనే, ఆ భారాన్ని తొలగించేది కూడా ఆయన. కానీ మనం ఏం చేస్తాం? మనమే మోస్తున్నట్టు, మనమే చేస్తున్నట్టు, మనమే యుద్ధం చేస్తున్నట్టు అక్కడ ఆగిపోతాం. మనం అక్కడే ఆగిపోతాం. కేవలం మనల్ని చూసుకుంటాం, అంతే. నీ వెనకాలన్న దేవుణ్ణి చూడవు, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని పట్టించుకో, దాని మీద విశ్వాసం ఉంచవు.
కాబట్టి అశక్తులుగా మనం మిగిలిపోతాం. ఎందుకు? లక్షల సైన్యం ఉండి కూడా సౌలు అశక్తుడిగా ఉండిపోయాడు. నెలల తరబడి అలా ఉండిపోయారు వాళ్ళు. అవతల యువతల యుద్ధం జరగట్లా. ఆ రాజ్యంలో ఎవరు కూడా మనశ్శాంతిగా ఉండలేరు. యుద్ధం పూర్తయిపోతే తప్ప సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే యుద్ధం అంటూ జరిగి ఓడిపోతే మొత్తం నాశనం చేసేస్తారు, తగలబెట్టేస్తారు, కలపట్టి నరికేస్తారు, చంపేస్తారు. కాబట్టి ఎంత భయం. అక్కడ ఏది జరగాలి మొత్తం మీద. ఫిలిస్తీన్లను గెలిచేయాలి, లేకపోతే ఇశ్రాయేలుని గెలిచేయాలి. అప్పుడు కానీ ఆ స్పర్ధ ఆగదు. కాబట్టి ఎవరికి నెమ్మది ఉండదు అది ఉన్నంతసేపు. ఫిలిస్తీన్లు వీళ్ళ రాజ్యం దగ్గరికి వచ్చారు కాబట్టి ఇబ్బంది ఇశ్రాయేలీలకే. అలా ఉండిపోయారు అది. కానీ ఇప్పుడు ఒక్కసారి దావీదు నా దేవుడు యుద్ధం చేస్తాడు, నేను కాదు అని పూర్తిగా దేవుని మీదే ఆధారపడి ముందుకెళ్ళాడు. యుద్ధం చేయాల్సిన పరిస్థితి దేవుడికి వచ్చేసింది. ఆయనకి అత్తక్కర్లేదు, ఈటక్కర్లేదు. చిన్ని రాయి పోయింది. దాన్ని డైరెక్ట్ చేశాడు, దేవుడు డైరెక్ట్ చేశాడు దాన్ని. ఎక్కడ తగలాలో అక్కడ ఈ ఏరియా ఆ రాయి వెళ్ళిపోయి లోపలికి చొచ్చుకుపోయింది. ఈ స్కల్ ఇదంతా గట్టిది కదా, ఎముక కదా, అది ఇప్పుడు ఎలక్కాయ ఉంటుంది కదా, ఎలక్కాయ ఎలా ఉంటుంది పైన గుల్ల, ఎలక్కాయ గుల్ల ఎలా ఉంటుంది, అలాగే స్కల్ కూడా గుల్లగా ఉండి లోపల మెదడు ఉంటుంది కదా. పెద్ద లావేం ఉండదు, అది ఈ మాత్రం మందాన్ని ఉంటుంది. దాంట్లోకి రాయి దిగబడిపోయింది ఇప్పుడు లోపలికి. ఎందుకంటే ఇటీవల తవ్వకాలు దొరికింది ఆ పుర్రి, ఒక పుర్రి దొరికింది. ఆ పుర్రిలో రాయి ఇక్కడ దిగబడిపోయి అందులోనే ఉండిపోయింది. ఊడరాలే అది అందులోనే ఉండిపోయింది. అంటే ఇది నిజము అనడానికి అది ఇప్పుడు రుజువుగా ఉంది. ఇప్పుడు అది అంతే. ఇక్కడ తగిలితే ఇంకేముంది, ఎవరికి అంతగా తగిలితే ఇంకేముంది. ఎందుకు హెల్మెట్ పెట్టుకోమంటున్నారు బళ్ళ మీద వెళ్ళే వాళ్ళని? ఎక్కడ దెబ్బ తగిలినా పర్లేదు, ఈ తలకి తగిలితే చచ్చిపోతారు. తల ఒకటి భద్రంగా ఉంటే పర్లేదు, కాలు ఇరిగితే మళ్ళీ కట్లు కట్టించుకోవచ్చు, ఆపరేషన్ చేయించుకోవచ్చు, చెయ్యి ఇరిగితే మళ్ళీ చేయించుకోవచ్చు. ఇది ఏమైనా చచ్చిపోతాడు. ఒకవేళ బతికినా మెంటలోడ్ అయిపోవచ్చు, లేకపోతే చూపు పోవచ్చు, లేకపోతే మాట పోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే పెద్ద స్విచ్ బోర్డు ఇదే, మెయిన్ బోర్డు ఇదే కదా. ప్రతిదానికి సంబంధించినటువంటి స్విచ్ అక్కడే ఉంటుంది. అందుకని అది ఒకటి భద్రంగా ఉండాలని చెప్పేసి శిరస్త్రాణం పెట్టుకోమంటున్నారు. ఫైన్లు వేస్తున్నారు, ఆఫ్ చేసి కొనిపిస్తున్నారు. మనం తిట్టుకుంటాం తప్ప ఇది మన కోసమే అనుకో, ఇది మన క్షేమం కొరకే అని మనం అనుకో కదా. అందుకే శిరస్త్రాణం పెట్టుకోమంటాం. ఇప్పుడు ఆయన శిరస్త్రాణం పెట్టుకున్నాడు, కానీ ఎక్కడ ఖాళీ ఉందో అక్కడికి వెళ్ళి దిగబడింది రాయి. అంతే, డామును పడిపోయాడు వెనక్కే. నిన్ను ఈ వేళకి ఆకులకి గద్దలకి ఎత్తానన్నవాడు డామును పడిపోయాడు. ఇప్పుడు పరిగెత్తుకెళ్ళి వాడికత్తి, పెద్ద కత్తి, వాడికత్తి తీసి వాడి తలకాయ నరికి అది పట్టుకుని వచ్చాడు. ఇప్పుడు వచ్చింది ఈ సౌలుకి సైన్యానికి ధైర్యం. అప్పుడు పొలోమట్టు దిగి ఫిలిస్తీన్లను తరిమి 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 చంపారు. కానీ దావీదు కనుక ఈ పని చేసి ఉండకపోతే ఇంకెప్పటికీ ఆ సమస్య అలాగే ఉండిపోతుంది. అది తెగదు, ఆ భయం పోదు. కాబట్టి యుద్ధం చేసేది నేను కాదు, నా దేవుడే అనే విశ్వాసం, అందులోనే ఉంది గొప్ప బలం. కాబట్టి ఆయన చెప్పినప్పుడు అది మనం వినాలంటే ఇది అసాధ్యంగా అనిపించవచ్చు. ఇది ఎలా కుదురుతుంది, మరీ దారుణం ఇలా చెప్తున్నారు. కానీ అది ఆయన మాట మీద విశ్వాసం ఉంచి మనం ముందుకు వెళితే చాలు. నీ తరపున కార్యం చేయడానికి చాలినవాడు మన దేవుడు, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి ఏం చేయాలంటే ఆయన చెప్పింది మనం వినాలి. లూకా సువార్త 14వ అధ్యాయము
15వ వచనం చదువుదాం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు? చదువు. ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉంది, రండి అంటే చెప్పుటకు పంపితే వాళ్ళు ఏం చేశారంట? ఆయన మాట వినలేదు. ఆయన మాట విని ఆ ప్రకారంగా ఎవరు కూడా రాలేదు. కాబట్టి ఏం సాకులు చెప్తున్నారు, నెపములు, సాకులు చెప్పే పరిస్థితి. ఇప్పుడు కూడా దేవుని మాట వినడానికి మనకి ఎన్నో సాకులు అడ్డంగా ఉంటున్నాయి. దేవుని మాట విని ఆ ప్రకారం చేయడానికి మనకి ఎన్నో సాకులు, ఎన్నో అడ్డంకులు ఉండిపోతూ ఉన్నాయి. వాళ్ళు చెప్పినటువంటి సాకులే వారికి అడ్డమైపోయినాయి. దేవుని విందు, అది పరలోకంలో దేవుని విందులో పాలు పొందేటువంటి ఆహ్వానం వారికి ఉన్నా సరే ఆయన మాట వారు వినలేదు. రకరకాల సాకులు. అది నిజంగా కారణమని అనిపించదు. ఎలాంటి సాకులు? నేను ఎద్దులను కొన్నాను, వాటిని పరీక్షించాలి అంటాడు. పరీక్షించి ఎద్దులు కొంటాడా? ఎద్దులు కొన్నాక పరీక్షిస్తాడు ఎవడైనా? బండి కొనేసాక ట్రైల్ వెళ్తారా? బండి కొనేసాక ట్రైల్ వెళ్తారా ఎవడన్నా? ముందు ట్రైల్ వెళ్ళి చూసుకొచ్చుకొని అప్పుడు కొంటాడు బండి బాగుందండి. అంతేగాని నేను బండి కొనేసాను నేను ట్రైల్ వెళ్ళాలంటే ఇది నిజమైన సాక, ఇది నిజమైన కారణమా? ఇది వాళ్ళు అలా చెప్తున్నారు. నేను ఎడ్లు కొన్నాను, ఇప్పుడు వాటిని నేను పరీక్షించాలి, కాబట్టి ఎందుకు నేను రాలేను అంటాడు వాడు. చూడండి ఎలాంటి సాకులు కదా. ఇటువంటి సాకులు ఏమున్నాయో అవే దేవుని మాట వినడానికి నీకు అడ్డుగా, ఒక అడ్డుగోడగా ఉండిపోయాయి. దాన్ని దాటుకుని ఆయన రాజ్యంలోకి నువ్వు పోయే మార్గమే ఇక లేదు. నువ్వు సాకులు చెప్తున్నంతసేపు ఆ అడ్డం అలాగే ఉండిపోదు. దాన్ని దాటిన యువతలకి రాలేవు. ఇప్పుడు మరి పొలాన్ని కొన్నాను, నేను పొలం కొనేసాను, ఒకసారి వెళ్ళి పొలం చూసి రావాలంటే వెళ్ళి ఎవడైనా పొలాన్ని చూసుకున్నాక కొంటాడు. కొన్నాక ఇంకేం చూస్తావు? అది నీదేగా, ఎప్పుడైనా చూసుకోవచ్చు. ముందెళ్ళి చూసి వస్తావు, ఎలా ఉంది, ఇది మధ్యలో ఉందా, దీనికి దారి ఉందా, నీకు నీళ్ళు వస్తాయా సరిగాను, అది మెరకుందా లేదా పల్లం ఉందా, దీని చుట్టూ ఉండే భూములు అవడవి, ఏదైనా గొడవలు గట్లు నరికేస్తారా, ఇలాంటివన్నీ వాకు చేసుకొని పర్లేదు అంతా బాగానే ఉందని అప్పుడు కొంటాడు ఎవడైనా. కొన్నాక నువ్వు చూసేది ఏముంది? కొన్నాను చూతాయి వెళ్ళాలట. ఇవన్నీ అర్థం పర్థం లేని సాకులన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా. కాబట్టి ఇప్పుడు ఇటువంటి సాకులు నువ్వు చెప్తున్నంతసేపు నీ ముందు ఉండేటువంటి అడ్డు కూడా అలా అడ్డంగానే ఉండిపోద్ది. దాన్ని పడగొట్టలేవు. నీ తరపున దేవుడు కూడా ఏమీ చేయడు అంతే. దావీదు అనే వాడొకడు దేవుని మీద ఆధారపడి యుద్ధం యెహోవాదే అని బయటకు వచ్చాడు కాబట్టి గొలియాతును పడగొట్టాడు. అలా రానంతసేపు గొలియాతు అలాగే ఉంటాడు. ఆ అడ్డు గోడలగాడు అలాగే ఉంటాడు, ఆ కొండలగాడు అలాగే ఉంటాడు. అని గెలిచేది లేదు, యుద్ధం లేదు. అలా అయిపోయింది పరిస్థితి. కానీ ధైర్యం చేసి యుద్ధము యెహోవాదే అంటూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. ముందు మనం సాగాలి. ఆయన మీద ఆధారపడి ఆయన చెప్పిన మాట విని దాని ప్రకారంగా చేయడానికి ముందు మనం సాగాలి. ఆ సమ్మతి మనకు ఉండాలి. మన మట్టుకు మనం, మన బలాన్ని మట్టుకు మనం చూసుకోవడం కాదు. నిమిత్త మాత్రంలో మన వల్ల ఏమీ కాదు. మన బలం మన దేవుల్లోనే ఉంది. నన్ను బలపరచువానిని బట్టి నేను సమస్తమును చేయగలనన్నాడు పౌలు గారు. నేను ఏమైనా చేస్తున్నాను అంటే అది నా బలం కాదు, నా బలంతో నేను చేయట్లేదు. నన్ను బలపరిచేవాడు ఉన్నాడు నా దేవుడు.
ఆయనను బట్టి నేను సమస్తమును నేను చేయగలను అన్నాడు. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుణ్ణి. ఎందుకంటే బలవంతుడైన దేవుడు నాకు తోడుగా ఉంటాడు కాబట్టి. అది పౌలు గారు చెప్పినటువంటి మాటలు. కాబట్టి మనం ఏదైనా చేయాలంటే మనల్ని బలపరుచువాడు ఉన్నాడు వెనకాల. ఆయన బలాన్ని నమ్ముకోవాలా, ఆయన మాటను నమ్ముకోవాలా. అప్పుడు దాన్ని అనుసరించడానికి మనం ఖచ్చితంగా ముందుకు సాగాలి. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 10వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చూడండి. అమ్మా, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధం చెయ్యం. శరీర ప్రకారం యుద్ధం చెయ్యం. శరీరదారులుగానే నడుస్తున్నాం, కానీ మేము శరీరదారులాగా యుద్ధమేమి చెయ్యము. ఎందుకంటే మా యుద్ధాయుధాలు ఏంటి? చూడండి, ఆఫీసీలు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 12వ వచనం నుంచి ఎలాంటివి విశ్వాసికి ఉండాల్సినటువంటి యుద్ధాయుధాలు ఏంటో అక్కడ చెప్పాడు. ఎలాగనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మందలి దురాత్మలు. మొత్తం సెంటెన్స్ అంతా చదివితే నేను ఎక్కడ చెప్తారా? మొత్తం ఎంత పొడుగు ఫుల్ స్టాప్ దాకా చదివేస్తావా? మరి నాకు ఎక్కడొస్తుంది అంతది? చక్కగా ఒక్కొక్క మాట సెంటెన్స్ కాదు, ఫ్రేజ్ 2 పదాలు అలా చదవాలి కదా. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి యుద్ధాయుధాలు పనిచేయు. ఈ లోక సంబంధమైన కత్తులు, బల్యాలు, వీట్లు, కవచాలు ఇవేమీ పనికిరావు. అవి వేరు. అది మేము శరీర సంబంధుల్లాగానే కనపడుతున్నాం, కానీ మా పోరాటం ఈ శరీరంతో కాదు, లేదా ఈ ఆయుధాలతో కాదు. దేవుడిచ్చిన ఆయుధాలు వేరే ఉన్నాయి. అవి ఏంటో చెప్పాడు అక్కడ. ఏంటి? ఆపద్దినమందు వారిని ఎదిరించటానికి, పిలువబడ్డానికి దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచము. గొలియాతు సర్వాంగ కవచాన్ని వేసుకున్నాడు, కానీ నుదురు కళ్ళు దగ్గర ఖాళీ ఉండిపోయింది. ఆ కవచం అతన్ని పూర్తిగా కప్పలేకపోయింది. ఆ కవచం పూర్తిగా కప్పేస్తే వాడు అక్కడే పడి ఉంటాడు, ముందుకే పోలేడు. అంటే మన మట్టుకు మనం ఏర్పాటు చేసుకునేటువంటి కవచాలు పరిపూర్ణంగా మనకి భద్రతనైతే ఇవ్వలేవు. ఎక్కడో ఒక చోట లోటు ఉండే ఉంటుంది ఖచ్చితంగా. కానీ అది దేవుడిచ్చేటువంటిది అయితే ఇక ఖాళీ ఏముండదు, ఇక దొరకదు, ఎక్కడ కూడా దొరకదు. సర్వాంగ కవచం, మొత్తాన్ని కప్పేయగలిగినటువంటి కవచం అది. దాన్ని దాటుకుని ఈ ఆయుధం కూడా మనల్ని తాకదు. అది గొల్ల తీసుకున్నాడు, కాళ్ళకి వేసుకున్నాడు, చేతులకి వేసుకున్నాడు, చెస్ట్ ఏరియా తలకి వేసుకున్నాడు, గోబల పక్కన వేసుకున్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ ఓ చోట ఆగిపోయింది. కళ్ళు మరి కనపడాలి కదా, కళ్ళు లేకపోతే ఏం చేస్తాడు? అందుకని నుదురు కళ్ళ భాగం మట్టుకు కప్పెట్టకుండా అలా వదిలేసాడు. సరిపోయింది. ఈ రాయిపోయి అక్కడే తగిలింది, పడ్డాడంతే. కాబట్టి మనకు మట్టుకు మనం సర్వాంగ కవచాలని సిద్ధం చేసుకోలేము, ధరించుకోలేము. ఏదో ఒక చోట ఖాళీ ఉండిపోదు. కానీ దేవుడిచ్చేటువంటి కవచం అయితే అది సర్వాంగ కవచం. ఎక్కడ ఖాళీ అనేది ఉండదు, మొత్తాన్ని కప్పి ఉంచగలిగేటువంటి కవచం అది. చదువు. ఏం చేయాలంట? మీ నడాలకు సత్యము అనేటువంటి ఒక బెల్ట్. దట్టి అంటే బెల్టే, ఇంగ్లీష్లో బెల్ట్ అంటాం, తెలుగులో దట్టి. ఇంకొక మాట నడికట్టు. ఏదైనా పనికి సిద్ధపడినప్పుడు నడానికి కట్టుకుంటారు. అది బలం ఇస్తుంది. మీరు ఎప్పుడైనా
టీవీలో వెయిట్ లిఫ్టింగ్ కనుక చూస్తుంటే వెయిట్ లిఫ్టింగ్ చేసేటువంటి వాళ్ళు నేడానికి గట్టిగా బెల్ట్ బిగదీసుకుంటారు. బిగదీసుకుని బరువు ఎత్తుతారు. అప్పుడు 200 కేజీలు 250 కేజీలు కూడా ఎత్తేస్తారు పైకి. ఈ నడానికి బెల్ట్ లేకపోతే ఇరిగిపడి ఈ నడి విరిగిపోద్ది అంతే. మంచి బలం అనమాట ఆ బెల్ట్. అలాగే ఈ అంధకార సంబంధమైన ఈ లోకనాథులతో మనం పోరాడాలంటే మనం పెట్టుకోవాల్సిన బెల్ట్ ఏంటి? సత్యం. అంతే. సత్యానికి నిలబడాల. కానీ మనం ఈ అబద్ధాలు ఆడినో పెళ్లి చేయాలంట. మన పద్ధతి ఏంటి? అవసరానికి అబద్ధం ఆడితే తప్పులేదు. అవసరం లేకుండా అబద్ధాలు ఆడతారేంటి? ఎవరైనా అవసరానికి అబద్ధం ఆడతారు. కానీ తప్పులేదంట. అవసరానికి అబద్ధం ఆడితే తప్పులేదు. ఏదైనా పెళ్లి చేయాలంటే 1000 అబద్ధాలైనా ఆడొచ్చంట. పెళ్ళి అయ్యాక తెలియదు ఏంటి? ఏమీ ఆస్తి లేదు, అబ్బో కోట్ల ఆస్తి ఉందని చెప్పేశావు. ఆ పిల్ల లేకపోతే పిల్లాడ చాలా పొడగరి, చాలా రంగు, బలి అందంగా ఉంటారు అని చెప్పావు. అబద్ధాలు. నిజంగా అది ఇవన్నీ కూడా. పెళ్ళి అయిపోయిన తర్వాత చూసుకోరా, అప్పుడు ఎలా కలిసి ఉంటారు వాళ్ళు? అబద్ధాలు అడిగేసి ముడెట్టేస్తే నువ్వు తర్వాత వాళ్ళు ఆ కాపురం నిలబడద్దా? మరి ఎందుకు ఇదంతా చేసుకోవడం? కానీ ఇలాగే ఉంటారు మనుషులు కదా, ఇలాగే ఉంటారు. కానీ అది మనల్ని బలహీనపరుస్తుంది. అసత్యం ఎప్పుడూ కూడా మనిషిని బలహీనుని చేస్తుంది, దుర్బలుని చేస్తుంది. 2 కాళ్ళ మీద స్థిరంగా నిలబడలేడు అబద్ధం చెప్పేవాడు. సత్యం చెప్పేవాడు స్ట్రైట్గా ఉంటాడు అంతే, అది మారదు ఎప్పటికీ కూడా. కానీ అబద్ధం చెప్పేవాడు చెప్తాడు, ఇలా ఇలా కాళ్ళు ఇలా అంటూ ఉంటాడు, తలకాయ ఇలా ఊపుతాడు, కింద కొంచుకుంటాడు. ఇక సరే చెప్పండి, నిజం చెప్పండి, మళ్ళీ నిజమేనండి అంటాడు. కానీ ముందు చెప్పిన దానికి తర్వాత చెప్పిన దానికి తేడా వచ్చేది. అలా 10 సార్లు చెప్తే 10 సార్లు తేడా వచ్చేస్తుంటుంది. ఎందుకంటే ఇది అబద్ధం కాబట్టి. నిజం ఎన్నిసార్లు చెప్పినా ఒకేలా ఉంటుంది, మారదు. కాబట్టి నిజం మాట్లాడేవాడు ఎప్పుడు కూడా బలవంతుడు, బలంగా ఉంటాడు. తను భయపడాల్సిన అవసరం అస్సలు తనకి లేనే లేదు. కాబట్టి అలాంటి సత్యం. ఇంకేంటంటే సత్యం అంటే దేవుడే కదా. యేసుప్రభు ఏం చెప్పాడు? యోహాను సువార్త 14:6లో నేనే మార్గమును నేనే సత్యమును అని చెప్పాడు. సత్యం అనేటువంటిదటి అంటే సత్యం అంటే దేవుడే. దేవుణ్ణే నువ్వు నడికట్టుగా ధరించుకోవాలా. దేవుని వాక్కునే నువ్వు నడికట్టుగా ధరించుకోవాలా. అది నీకు ఎంత బలమైతే అంత బలాన్ని ఇస్తుంది. తర్వాత నీతి అను మైమరువు. మైమరువు అంటే పైనుంచి మొత్తానికి మనం కప్పి ఉంచేటువంటిది. ఇదే కవచం. నీతి అదే నీ కవచంగా ఉండాలి కదా. ఎప్పుడు కూడా నీతికి నిలబడి ఉండేటువంటి ఎప్పుడు ధైర్యంగా ఉంటారు. నీతి తప్పే వాళ్ళకి ధైర్యం ఉండదు. ఎప్పుడూ నీతికి నిలబడి ఉండేటువంటి వాళ్ళు చాలా ధైర్యవంతులుగా ఉంటారు. ఎప్పుడు ధైర్యవంతులుగా ఉంటారు అప్పుడే బలవంతులు. మళ్ళీ పిరికితనమే మన బలహీనత. పిరికితనం ఎప్పుడు వచ్చిందో అప్పుడు మనం బలహీనమైపోతాం. కానీ ధైర్యం ఉంటే ఆ ధైర్యంతో దేనైనా గెలవచ్చు. ధైర్యంతో కుక్కను అక్కడ నిలబెట్టచ్చు. పిరికితనం వస్తే అది మనం వెంటబడుద్ది. ధైర్యంగా నిలబెడితే కుక్క అక్కడ ఆగిపోద్ది అంతే. ధైర్యంగా ఏం అక్కలే. ధైర్యం కుక్క వస్తున్నారు ఇక్కడ మీదకి, చేతులు ఏమీ లేదు, ఏమీ అక్కలేదు. ధైర్యంగా నిలబడి అక్కడ అయ్ అన్నావా అక్కడ ఆగిపోద్ది అంతే. అంత వేగంగా పరిగెత్తుకొచ్చేది అక్కడ ఆగిపోద్ది అంతే, ఇంక మీదకి రాదు. ఆ ధైర్యం. అంతేకాకుండా అయ్యి బాబోయ్ అని పరిగెత్తావా ఇంక పరుగు పందాలే, ఈ పెక్కలు ఊడిపోయాయా. పిరికితనం నీ బలహీనత, నీ ఓటమే. ఎప్పుడైతే నీతి అనేటువంటి మైమరువు నువ్వు ధరించుకొని ఉంటావో, ఈ కవచాన్ని ధరించుకుంటారో వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్తారు. ఎందుకంటే కత్తెట్టి నరికినది తెగదది, బల్లి పెట్టి పొడిచినది దిగదు. అందుకని ధైర్యంగా వెళ్తారు.
ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను వేసుకుంటారు సైన్. తుపాకీ గుండు తగిలినా దాన్ని దాటుకుని లోపలికి వెళ్ళదు, అటువంటి ధరించుకుంటారు. అవి వేసుకున్న వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్ళిపోతారు. అది లేదనుకో అడుగు ముందుకి వేయలేరు. అలాగే ఈ నీతి అనేటువంటి మైమరు ఒక బుల్లెట్ ప్రూఫ్ లాంటిది. అది నువ్వు ధరించుకున్న రోజున పైనుంచి కిందకి ముందు నిన్ను కప్పి ఉంచుతుంది అది ఆ నీతి. కాబట్టి నీతి అనే మైమరువు ధరించుకోవాలా. పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసు అనేటువంటి జోడు. ఎప్పుడు ఒక మంచి వార్త చెప్పడానికి సంసిద్ధంగా ఉండడం అన్నమాట. ఒక మంచి వార్త, సమాధానకరమైనటువంటి వార్త, అది చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండడం. అలాంటి జోడు. చెప్పులేసుకున్నామంటే ఏంటి? బయలుదేరుతున్నామని అర్థం. చెప్పుల్లో కాళ్ళు పెట్టామంటే అర్థం ముందుకు సాగుతున్నామని అర్థం. ఆగిపోతే చెప్పులు తీసి కూర్చుంటాం, అంతే కదా. ఆగిపోతే చెప్పులు తీసేసి కూర్చుంటాం. చెప్పులు తొడిగామంటే అర్థం ఏంటి? ముందుకు సాగుతున్నాం. సంసిద్ధత కదా. అటువంటి జోడు. తర్వాత ఇవన్నీ కాక ఆ డాలు, విశ్వాసం అనేటువంటి డాలు. డాల్ అంటే ఒక పెద్ద పళ్ళెంలా ఉంటుంది. దానికి మధ్యలో 2 రింగులు ఉంటాయి. అది చెయ్యి ఇలా తొడిగి ఇలా పట్టుకుంటారనమాట. కత్తెట్టు నరికినా అడ్డు పెట్టుకుంటారు, బాణం వేసినా పెట్టుకుంటారు, ఈటెట్టు కొట్టినా ఇలా అడ్డు పెట్టుకుంటారు దాని పక్కన. డాల్ దాని చాట్ను ఉండిపోతారన్నమాట. దాని చాట్లు పెట్టుకుంటారు. అంటే గొప్ప కొడుకులా ఉంటుంది అది. ఇలా పెట్టుకుంటారన్నమాట. బాణాలు వేసినా దానికి తగిలి ఆగిపోతాయి. కత్తెట్టు నరికినా దాని మనిషి దాకా రాదు. అలాగే విశ్వాసికి ఒక డాల్ లాంటిది విశ్వాసం ఎప్పుడు ఉంటుందో ఆ విశ్వాసం ఏ ప్రమాదం వారి మీదకి రానియదు. విశ్వాసంతో ఎదిరించారు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు. అగ్నిగుండంలో వారిని పారేసినా ఆ అగ్ని వారి మీదకి ఎందుకు రాలేకపోయింది? విశ్వాసం అనే డాలు వారి దగ్గర ఉండిపోయింది. విశ్వాసం అనేటువంటి డాలు దుష్టుని అగ్ని బాణాలన్నిటినీ కూడా ఆర్పడానికి శక్తిమంతులవుతారు. మరియు రక్షణ అనేటువంటి శిరస్త్రాణం, హెల్మెట్, రక్షణ అనేటువంటి శిరస్త్రాణం అది తలకు పెట్టేసుకోవాలి. మీరు బండి వేసుకెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్తే మీ ప్రాణానికి ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయినా మీ కాలు ఏదైనా అవ్వచ్చు, మీ చెయ్యి ఏదైనా అవ్వచ్చు, ప్రాణం అయితే పోదు, గ్యారంటీ. ఈ హెల్మెట్ తలకుంటే ప్రాణం అయితే పోదు, అది గ్యారంటీ అనమాట. రక్షణ అంటే గ్యారంటీ, నీకొక గ్యారంటీ. రక్షణ అనేటువంటి శిరస్త్రాన్ని ఈ లోకాన్ని వదిలిపోయినా ఖచ్చితంగా నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, నాకే భయం లేదు, అది గ్యారంటీ. రక్షణ ధరించుకోవాలి. అప్పుడు ఏమైనా ఏమవుతుంది? ఏమైనా పర్లే. రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకున్నాడు కాబట్టి పౌలు నా మట్టుకైతే బ్రతకడం చేస్తే చచ్చిపోవడం అయితే నాకు లాభం అన్నాడు. రక్షణ అనే శిరస్త్రాణం ఆయనకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఈ శరీర సంబంధంగా చచ్చిపోయినా తనకి ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే రక్షణ పొందేశాడు కదా, రక్షింపబడిపోయాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఏది దాన్ని భయపెట్టలేదు. ఈ హెల్మెట్ ఉన్నవాళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్తారు. అది లేకపోతే ఎవడైనా గుద్దేటంటే బాబాయ్ అయిపోతారో అంటారు అన్నమాట. కాబట్టి రక్షణ అని శిరస్త్రాణమును, ఆ తర్వాత దేవుని వాక్యము అనేటువంటి ఆత్మ ఖడ్గం అంటాడు. ఎందుకంటే కొండలను పగలగొట్టింది దేవుని మాటే, సముద్రాలను ఎండగట్టింది దేవుని మాటే. ఆయన మాటే ఒక కత్తి, అది 2 అంచులు గల ఖడ్గం అని చెప్పారు. అది ఎడాపెడా అంచులు ఉంటాయి.
అలా దూరిపోద్ది అంతే, కొనగట్టుకుని అలా పడవక్కలేదు, అలా పెట్టి అలా నొక్కితే చాలు ఎడపెడ కోసుకుంటూ లోనికి వెళ్ళిపోద్ది అనమాట. అంత షార్ప్ 2 అంచులు గల ఖడ్గాలంటే. అది ఎముకల్ని లోపల మూలుగులను కూడా విడగొట్టేస్తుందండి. అటువంటి వాక్కు అనేటువంటి ఖడ్గం, దేవుని వాక్ ఎప్పుడు కూడా మీ నోట ఉండాలంతే. ఇది దేవుడిచ్చు సర్వాంగ కవచం. ఎవరైతే ఆయన మాట మీద నమ్మిక ఉంచుతారో వారి మట్టుకి ఇవి ధరించుకొని యుద్ధానికి ముందుకు వెళ్తారు. ఈ లోకంలో ఎదురయ్యేటువంటి ప్రతిదానితో పోరాడడానికి సంసిద్ధులై ధైర్యంగా ముందుకు సాగిపోతారు. మనుషులు తమకు తాముగా కల్పించుకుని ఏ కవచము కూడా పరిపూర్ణంగా వారిని ఏమీ రక్షించదు. ఎందుకంటే మరి ఎందుకు సైనికులు చచ్చిపోతారు? వాళ్ళు కవచాలు వేసుకున్నారుగా. వాళ్ళందరూ యుద్ధ కవచాలు వేసుకుంటారు, అందరూ శిరస్త్రాలను పెట్టుకుంటారు. ఆయన ఎందుకు చచ్చిపోతారు సైనికులు? ఎందుకంటే మనుషులు ఏర్పాటు చేసుకునే ఏ కవచం కూడా మనిషిని పరిపూర్ణంగా కాపాడలేదు. అది దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం అయితే తప్పకుండా వారిని కాపాడే తీరుతుంది. ఇప్పుడు విశ్వాసులు ధరించుకోవలసినటువంటి కవచం ఇది కేవలం ఆయన మాట వినడం ద్వారా మాత్రమే ఇవన్నీ మనకు దొరుకుతాయి. ఆయన ఏది చెప్పాడో ఆ మాట విని ఆ ప్రకారంగా నడుచుకోవడానికి మనం సంసిద్ధులం కావాలి ఎప్పుడు కూడా. అప్పుడు మాత్రమే. 2 పాయింట్ అయింది అంతేనా? 2 కాడే ఉన్నాం. టైం అయిపోయింది మరి. 11:06 గంట పైన అయిపోయింది. సరే అండి, మనకి చాలా ఉన్నాయి. 7 పాయింట్లు. ఎరుకో గోడలను బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. ఎందుకంటే ఖచ్చితంగా ఎరుకో గోడలు లాంటి గోడలు మన జీవితాలు ప్రతి విశ్వాసి ఎదుర్కొంటూనే ఉంటాడు. ప్రతి విశ్వాసి ముందుకు పోకుండా ఈ గోడలు అడ్డుకుంటూనే ఉంటాయి. అయితే ప్రతి గోడను కూలగొట్టడానికి నీ సహాయకుడు నీ దేవుడే. నేను కాదు పడగొట్టేది, నా దేవుడే. ఆయనే నాకు మాట ఇచ్చాడు. ఆయనే ఈ గోడల్ని పడగొడతాడు. ఆయనే నా మార్గాన్ని సరళం చేస్తాడు. నాకు అడ్డొచ్చేటువంటి ప్రతి పల్లాన్ని పూడుస్తాడు. నాకు అడ్డొచ్చేటువంటి ప్రతి పర్వతాన్ని ఆయన చేస్తాడు. నా మార్గాన్ని సరళం చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఆయన మాట విని ఆ ప్రకారంగా ముందుకు మనం ఎప్పుడు సాగుతామో అప్పుడే విజయులం. అలా కానప్పుడు ఎప్పటికీ మనం విజయాన్ని పొందలేం. అది మన వల్ల కానే కాదు. దేవుడి మాటల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయమార మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఆయన ప్రతి విశ్వాస జీవితాల్లోనూ ఎదురుగా ఏదో ఒక అడ్డంకి, ఒక గోడల ముందుకు సాగనీయకుండా ఆపేవి ఉంటూనే ఉంటాయి. అయితే నీ మాట చొప్పున మేము చేయగలిగినప్పుడు ప్రతి అడ్డంకిని తొలగించడానికి మీరు చాలినటువంటి దేవుడు. కేవలం మా తలంపుల దగ్గరే మేము ఆగిపోతే, కేవలం మా బలం దగ్గరే, మా ఆలోచన దగ్గరే మేము ఆగిపోతే ఎప్పటికీ ముందుకు మేము సాగలేము. నాయన, మా దేవుడు గొప్పవాడు. ఆయన తలంపులు నా తలంపుల కంటే గొప్పవి. ఆయన బలం నాకంటే గొప్ప బలం కలిగినటువంటి వాడు. అది ఎంత తేడా ఆయనకి నాకు అంటే భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా అని గుర్తెరిగి నాయన మీ మాట చొప్పున మేము చేయగలిగినప్పుడు ప్రతి అడ్డుగోడను పడగొట్టడానికి మీరెప్పుడు చాలినటువంటి దేవుడు. దాన్ని మీ మాట విని ముందుకు సాగి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వారుగాను, ఆరిన నేలను నడిచిన వారుగాను ఉన్నారు. మీ మాట విని యొర్దాను నదిని పాయలు చేసిన వారుగాను, ఆరిన నేలను యావత్ ఇశ్రాయేలీలు నడిచి అవతలికి సాగిపోయిన వారుగాను ఉన్నారు. ఈ మాట విని ఎరుకో చుట్టూ 6 రోజులు 6 సార్లు, 7వ రోజున 7 సార్లు ప్రదక్షిణ చేయడంతోడంత బలమైనటువంటి గోడలు కుప్ప కూలిపోయినట్లుగాను,
ఒక గొప్ప విజయం ఇశ్రాయేలీలు పొందినట్లుగాను కూడా మేము చూస్తూ ఉన్నాం. మీ మాట విని మేము ముందుకు సాగిపోతే ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆత్మీయ మేళ్ళు మేము పొందగలుగుతాము. నేను ఈ మాటలను బట్టి స్తుతిస్తాను. మా ప్రియులు తమ హృదయాలు భద్రపరచుకోవడానికి, ఆ ప్రకారం నడుచుకోవడానికి సహాయం చేయండి. ఇప్పుడైతే ఆరాధించబోతున్నారు, మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి మీ మాటలు అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన పితరుడును అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలోని 12వ అధ్యాయము 12, 13 వచనాలు మనం కలిసి చదువుకుందాం. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయములన్నీయు అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను క్రీస్తు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక ఆత్మయందే బాప్టిజం పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. కనికర సంపన్నుడా, వందనాలు, స్తోత్రాలు. మరొకమారు మీ కృపాసన్నిధికి వస్తున్నాం. మా వెనుకడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి తండ్రి దీనుండి బలహీనుండి మాట్లాడేందుకు నిలబడబోతున్నాను. కొద్ది నిమిషాలు నన్ను బలపరచండి. నన్ను ఖాళీ చేసి మీ చిత్తానుసారమైన మాటలు నా నోటి నుంచి మీరే మాట్లాడుకుని మహిమ తీసుకోండి. చేర్చబడిన మా ప్రియులను బట్టి వందనాలు. కొద్ది సమయం తమ హృదయాలు చెవుని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగుని సహాయం చేయమని ప్రభువును మా రక్షకునైనా యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి మన పితరుడైనటువంటి అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో 12వ అధ్యాయంలోని ఈ 12వ వచనం నుంచి చివరి వరకు కూడా ఒకటే వివరణ, ఒకదాని గురించే రాశాడు. ఎందుకంటే సంఘము అనేది క్రీస్తు శరీరం అని, సంఘంలో ఎలా అయితే రకరకాల మనుషులు ఉంటారో అలాగే శరీరంలో కూడా రకరకాల అవయవాలు ఉన్నట్టుగానే ఒకదానిలా ఒకటి ఉండకపోయినా అన్నీ ఆ శరీరం క్షేమం కోసం పనిచేస్తాయి. అలాగే సంఘంలో ఉన్న విశ్వాసులు అందరూ ఒకలా ఉండకపోయినా, అంటే మనుషుల మధ్య విడగొట్టడానికి లోక సంబంధంగా శరీర సంబంధంగా అనేక ఉన్నాయి, కలవకుండా విడగొట్టడానికి అనేక ఉన్నాయి. కులాల, ఆస్తిపాస్తుల, ఇంటి పేర్ల, వీధుల, ఇలా ఎన్నెన్నో మనిషి కలవకుండా చేయడానికి మనకి ఎన్నో కనబడతా ఉన్నాయి. వాళ్ళ శరీరంలో రకరకాల అవయవాలు ఉన్నాయి. ఇదేంది అదే, దేని ప్రత్యేకత దాందే. కానీ అన్నీ శరీరానికి అవసరం. ఈ శరీర క్షేమం కోరే అన్నీ పనిచేస్తాయి. ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ కాదు. అలా భేదాలు ఉంచడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. కన్ను చాలా చిన్నది, చెయ్యి బలమైంది, కాలు దానికంటే బలమైంది. కాబట్టి కాలు కంటే బలమైంది కాబట్టి, బలమైంది కాదు కాబట్టి చెయ్యి ఏమైనా తక్కువ, చెయ్యి కంటే బలమైంది కాబట్టి కన్ను ఏమైనా తక్కువ. కన్ను చేసే పని చెయ్యి చేయలేదు, చెయ్యి చేసే పని కాలు చేయలేదు, కాలు చేసే పని ముక్కు చేయలేదు, ముక్కు చేసే పని చెవి చేయలేదు, చెవి చేసే పని నోరు చేయలేదు. దీని పని దానికి ఇచ్చాడు దేవుడు. కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే కంట్లోంచి నీళ్ళు వస్తాయి. కాలు కదా గుచ్చుకుంది, నాకు కాదు కదా అని అనుకుంటే కళ్ళు కదా, కంట్లో నలిసి పడితే
కాళ్ళు ఆసుపత్రికి పరిగెడతాయి ఆ కంటి కోసం. కంటిలో పడింది నాకెందుకని నూరుకుంటే ఆ కాళ్ళు. అలా శరీరంలోని ఈ అవయవాలన్నీ కూడా ఈ శరీరం యొక్క, ఈ దేహం యొక్క క్షేమం కోసం, బలం కోసం ఎలా కలిసి పనిచేస్తాయో, అలాగే క్రీస్తు దేహం అనబడిన ఈ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా వేరు వారు అయినప్పటికీ కూడా ఎవరి ప్రయోజనం వాళ్ళకు ఉంటుంది. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు. అందరూ ఒక పని చేయలేకపోవచ్చు. అలా చేస్తే ఎలా? రకరకాల పనులు ఉన్నప్పుడు ఒక్కోళ్ళు ఒక్కో పని చేయాలి. అప్పుడు మాత్రమే కదా. టోటల్గా ఆయన చెప్పేది ఏంటంటే ఎక్కువ తక్కువ అనేటువంటి భేదభావం విశ్వాసుల్లో ఉండడానికి వీల్లేదు అని చెప్తారు. కానీ విశ్వాసులు అని అనిపించుకున్న తర్వాత కూడా భేదాలు చూపిస్తూ ఉంటారు. సాతానుడు ఆ రకంగా వారిని ప్రేరేపిస్తూ ఉంటాడు. మరి నాకు వినబడినటువంటి ఒక విషయం, ఈ కాలంలో నుంచి మన మందిరానికి ఎవరు వస్తారు, కింద కూర్చుంటారు. వాళ్ళకి బల్ల మీద చోటు ఇవ్వడానికి ఇష్టపడలేదంట మనవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కాలనీ వాళ్ళు అని చెప్పేసి. కాబట్టి మందిరానికి మొత్తం మానేసింది పాపం ఆ సహోదరు. మరి నువ్వు ఇంకెలా విశ్వాసివి అంటే ఏంటి భేద, ఏంటి నీ ఆలోచన ఏంటి? కాలనీ వాళ్ళు అంటే వాళ్ళు తక్కువ వాళ్ళ, నువ్వు ఎక్కువ? ఇంకా ఎక్కువ తక్కువ అని నువ్వు అనుకుంటున్నావంటే నువ్వు విశ్వాసమే కాదు, నువ్వు పాతాళానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు పాతాళాన్ని పొడడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు నోరు తెరిచి ఆరాధన చేసినా, లేకపోతే బల్లలో నువ్వు పాలు పంపులు పొందినా, నీ డెస్టినేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. నువ్వు ఖచ్చితంగా పాతాళానికి పోయే పరిస్థితి. ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా నీకు శాంతి, నెమ్మది, సమాధానాలు ఉండవు. ప్రభు దేహంలో రక్తంలో పాలు పంపులు పొందుతూ కూడా నువ్వు ఇంకా నీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూపిస్తావంటే నువ్వు ఎలా ఒక విశ్వాసం అవుతావు? అటువంటి ఉండడానికి ఏ మాత్రం కూడా వీలు లేదు అని చెప్తున్నాడు ఈయన. చూడండి, యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి, అంటే కింద అక్కడ ఒకటి అంకేసి కింద రాశారు చూడండి, ఒక్క శరీరంగా ఉండడానికి అని రాశారు. ఒకే ఒక్క శరీరం అంతే. ఆ శరీరాల్లో రకరకాల అవయవాలు. ఆ శరీర క్షేమం కోసం అవన్నీ పనిచేయాలి. నువ్వు ఈ సంఘంలో ఒక సభ్యుడివి, సభ్యురాలివై ఉండి ఈ సంఘ క్షేమం కోసం నువ్వు పని చేయకుండా ఈ సంఘానికి వచ్చేటువంటి వారిని నువ్వు బయటికి తరిమేయడానికి నువ్వు పనిచేస్తే సంఘ క్షేమం కోసం పనిచేస్తున్నట్ట నువ్వు? ఖచ్చితంగా కాదు. అలాంటి వాళ్ళు మరి ఎలా దేవుడు అంగీకరిస్తాడు? అలాంటి నువ్వు ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందితే అది నీకు మేలు చేస్తుందా? ఖచ్చితంగా మేలు చేయదు. అందరం ఇప్పుడు విశ్వాసులం అంతే. మన కులమంతా ఒకటే, విశ్వాస కులం. మన తండ్రి ఒక్కడే, మన పరమ తండ్రి. ఆయన బిడ్డలం మనం. ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందుతూ, అంటే ఆయనలోనికి, ఆయన మరణంలోనికి మనం బాప్తిసం పొంది కూడా ఇంకా గతాన్ని నువ్వు మర్చిపోకపోతే అంటే నీలో మారు మనసు లేదనమాట. అసలు నువ్వు మారు మనసు పొందలేదు. మారు మనసు అంటే ఏంటి? గతం దొంగతనం చేసావు, ఇప్పుడు చెయ్యవు. గతం అందరి మీద పడి తిట్టావు, ఇప్పుడు తిట్టావు. గతంలో కొట్టావు, ఇప్పుడు కొట్టించుకుంటకు రెడీ.
ఆ గతంలో దోచుకున్నావు, ఇప్పుడు నీది పట్టుకుపోతున్నా చూస్తావు అంతే. ఇది మనస్ఫూర్తిగా మారిపోవడం. గత జీవితానికి ఈ జీవితానికి పొంతన ఇంక ఉండదు. ఆ గత ఆనవాళ్ళు ఏమీ కూడా ఈ జీవితాల్లో ఉండడానికి లేదు అసలు. రూపాంతరం చెందమన్నాడు కదా. మనసు మారి రూపాంతరం, పూర్తిగా మారిపోవాలి. పాతది ఛాయ కూడా కనపడడానికి లేదు. నువ్వు మారు మనసు పొందక పూర్వము, నువ్వు బాప్తిస్మం తీసుకోక పూర్వము, ప్రభు బలలో పాలు పొందడం ఆరంభించక పూర్వము నువ్వు ఎలా ఉన్నావు? ఈ నా కులం ఇది, నా జాతి ఇది, నేను డబ్బు ఉన్న వాళ్ళము, లేదా విద్య ఉన్న వాళ్ళము, మేము అధికారులు ఉన్నవాళ్ళము, లేదా మేము పెద్ద ఇదిలో ఉంటాము, మా ఇంటి పేటోళ్ళు అంతమంది కింద ఉన్నారు, మాకు 3 మంది అంగు ఆర్భాటం బోళ్ళు ఉంది, మాకు పిలిచావంటే ఊరు ఊరు కదులు వచ్చేస్తుంది, మా స్థితి ఇది అని గొప్పలు నీకుంటే ఉండొచ్చు కాక. నువ్వు మారు మనసు పొందిన రోజున వీటన్నిటిని వదిలేసుకున్నట్టే. అవేవి నీకు ఇంకా పరిగణలోనికి రాకూడదు. ఇంకా అవే నీకు గుర్తున్నాయంటే, పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల ఇంకా పుట్టింటి పాటే పాడితే మా ఇంటికాడ అలా ఉంటుంది, మా ఇంటికాడ ఇలా ఉంటుంది, నన్ను ఏం తిండి తగ్గలేకపోతారు, బ్రష్ ఇచ్చిన చేతికి చెమ్మ మంగడుకో అంటారు, టిఫిన్ చేసి బలమై పెట్టి తినమ్మా అంటారు. అలా ఇక్కడ కూడా అలాగే నాకు బ్రష్ ఇవ్వాలి, ఇక్కడ కూడా నాకు టిఫిన్ టేబుల్ పెట్టి తినిపించాలంటే కుదురుద్దా? నీ ఆలోచన విధానం మారలేదు. ఇది వరకు పుట్టింటికాడ అమ్మసాటున ఉన్నాను, ఇప్పుడు నాకు పెళ్ళి అయింది, నేను అత్తింటికి వచ్చాను, ఇప్పుడు నాకు ఇక్కడ కుటుంబం ఏర్పడింది అనేటువంటి ఆలోచన విధానం మారితేనే ఆ పిల్ల కాపురం బాగుంటుంది. ఇదే తంత అనుకోండి, రేపొద్దున అత్తగారికి పుట్టింటికి కవరెడుతుంది, అబ్బో మీ పిల్లతో మేము ఆగలేకపోతున్నామమ్మా తీసుకెళ్ళిపోండి అంటారు. ఏమైతే అప్పుడు కూలిపోద్ది, అంతే కదా. కాబట్టి ఏం చేయాలి? కుమారి ఆలకించు అని పాట పాడతాం కదా. ఆలకించు, మర్చిపో, నీ తండ్రి ఇంటిని మర్చిపో, పూర్తిగా మర్చిపో. నీకు పెళ్ళయింది, ఇప్పుడు నువ్వు అత్తింటికి వెళ్ళావు, నీ డెస్టినేషన్ మారింది, నీ ఆలోచన విధానం మారాలి, నీ తలంపులన్నీ మారాలి, పూర్తిగా మార్చుకోవాలి, అలవాటు మారాలి, నీ పనితీరు మారాలి. ఎన్నీ మార్చుకోకపోతే ఆ కాపురం గట్టెక్కదాం. అలాగే ప్రభువులోకి మనం బాప్తిస్మం పొందిన తర్వాత కూడా ఇంకా ఈ లోకాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటే ఎలా? ఎందుకంటే ఇక్కడ కూడా అదే కనెక్షన్. మన ప్రభువుకి మనం ప్రదానం చేయబడిన వారం అన్నాడు పౌలు. ఆయన మన భర్త, ఆయనకి వధువు లెక్క సంఘం అంతా కూడా. అందుకని ఈ కంపారిజన్ ఇప్పుడు చెప్పాను. నువ్వు మారిన తర్వాత కూడా నీ భర్తకు అనుగుణంగా, ఇంటికి అనుగుణంగా నువ్వు నడుచుకోకపోతే ఇంకా పాతదే, ఈ లోక సంబంధమైనదేనే పట్టుకుని నువ్వు వేలాడుతూ ఉంటే ఇంకెలా ఆయన దేహంలో రక్తంలో నువ్వు పాలు పంపులు పొందుతావు? ఏ రీతికి అది నీకు మేలు చేస్తుంది? అర్హత లేకుండా పాలు పొందడాన్ని బట్టి మీలో అనేకులు రోగులు బలహీనలు అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారనే హెచ్చరికలు మనం అస్తమానం చదువుతూనే ఉన్నాం కదా. మారిన తర్వాత కూడా చాలా బాధాకరం కదా. ఆ సహోదరికి చోటు ఇవ్వడానికి ఇష్టపడలేదంట బల్ల మీద. ఇవ్వబోతుంటే ఆ ఇవ్వబోయే పిల్లలు కూడా వెళ్ళబోక ఉండు, ఆ మనిషికి చోటు ఇవ్వకూడదు అని ఆపేశారంట. ఆ మనిషి ఎంత దరిద్రం అది, ఎంత దారుణం అది, ఎంత దారుణం అది. అది ఉండడానికి వీల్లేదు. నీ పిలుపు మారిపోవాలా. ఇదివరకు ఏమే అని ఉండొచ్చు, ఇది వరకు నువ్వు అది ఎరా ఒరేయ్ అని ఉండొచ్చు, ఇప్పుడు అలా అనడానికి వీల్లేదు. అది ఈ లోక తీరు. నువ్వు మారిపోయావు, గౌరవప్రదమైనటువంటి బ్రతుకు వచ్చింది ఇప్పుడు నీకు. కాబట్టి వరసెట్టి పిలు, అక్క లేకపోతే చెల్లె లేకపోతే అమ్మ అను, అలా అనలేకపోతే వీలు లేకపోతే పేరు పెట్టి పిలు, అంతే తప్ప ఏమయ్యో సేవలు ఉండడానికి వీల్లేదు. అలా ఏరా ఊరే అనడానికి వెళ్ళలేదు. అన్నాను, తమ్ముడను, లేకపోతే బాబాయ్యను, అది ఇది కాకపోతే బ్రదరను, లేకపోతే పేరు పెట్టి పిలు, అంతేగాని ఎరా ఊరే ఇవి అనడానికి అస్సలు
లేదు. ఇంకా అవి ఈ లోక సంబంధమైన విషయాలు ఇవి. ఇంకా అవే నీలో ఉన్నట్టుంటే, అవే ఆలోచనలకి నీలో ఉంటే, నీలో ఆ కంపే కొడతా ఉంటే, నీ ఎలా పరిశుద్ధుడైన ప్రభు యొక్క దేహం, ఆయన రక్తం, వాటికి సాదృశ్యమైన రొట్టె రసంలో ఎలా నువ్వు పాలు పంపులు పొందుతావు? అది నీకు ఎలా మేలు చేస్తుంది? అది మేలు చేయదు సరికదా, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఓ దిక్కులేని పరిస్థితి. అందరూ ఉండి కూడా దిక్కులేని పరిస్థితి అయిపోద్ది నీకు. నీ మాట తీరు ఎలా ఉన్నప్పుడు ఎవరు ప్రేమిస్తారు నిన్ను? నీ మాట తీరు సరిగా లేనప్పుడు ఎవరు ఇష్టపడరు కదా. బోళ్ళు మంది నీ చుట్టూ ఉన్నా నువ్వు ఒంటరితనమే ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. నీకు ఎవరి నుంచి సహాయం అందని పరిస్థితులు అయిపోతాయి. అదే ఆయన దేహంలో రక్తంలో యోగ్యత లేకుండా పాలు పొందడాన్ని బట్టి నీకు వచ్చేటువంటి సమస్య కదా. ఒకే దేహం, అన్ని అవయవాలు ఆ దేహ క్షేమం కోసం పనిచేయాలంతే. అన్ని అవయవాలు కూడా అన్నీ ఒకలా ఉండవు, అయినా ఆ దేహ క్షేమం కోసం పనిచేయాలి. దేని పని దానికి ఉంది. ఇందులో ఘనమైనదని లేదు, ఘనహీనమైనది అనేది లేదు. అన్నీ ఒకటే, అన్నీ పనిచేయాల్సింది. అవి పనిచేయడం వల్లే సమాజం ఉంటుంది. సమాజంలో ఒక పని చేసే వాళ్ళని బాగా తక్కువ హీనమని మనం అనుకుంటాం. డ్రైనేజీలు శుభ్రం చేసేవాళ్ళని, ఈ మరుగుదొడ్ల ఏరియాలు శుభ్రం చేసేవాళ్ళని వాళ్ళు నీచులు అన్నట్టుగా చూస్తాం. వాళ్ళే లేకపోతే నీ బతుకేమైపోద్ది? నువ్వు ఇంత ఘనంగా ఉండడానికి కారణం వాళ్ళే కదా. వాళ్ళ మురికంతా శుభ్రం చేయకపోతే ఏంటి నీ పరిస్థితి? అవన్నీ వాడు బాగు చేయకపోతే ఏంటి నీ పరిస్థితి? ఒకటే చూస్తున్నాం మనం, వాళ్ళు చాలా తక్కువ పని చేస్తున్నారని. తక్కువ పని కాదు, నువ్వు ఎక్కువగా కనపడడానికి అదే పని. ఆ పనే లేకపోతే నీ బతుకే వేస్ట్. కంపే నువ్వు. అందుకని ఎవరి పని వాళ్ళకు ఉంది. సమాజంలో, సంఘంలో ఎవరి పని వాళ్ళకు ఉంది. ఎవరి పని వాళ్ళు చేయాలి. ఎవరు గొప్పోళ్ళు కాదు, ఎవరు తక్కువోళ్ళు కాదు. అలాగే పరిచర్యలు కూడా చెప్పాడు. అలా ఎవరి పరిచర్య వాళ్ళకు ఉంది. అందరూ ఒకే పరిచర్య చేయరు. అందరూ పాడేవారే కాదు, అందరూ బోధించేవారే కాదు, అందరూ భాషలకు అర్థాలు చెప్పేవారే కాదు, అందరూ భాషలు మాట్లాడేవాళ్ళే కాదు, అందరూ స్వస్థపరిచేవారే కాదు అంటూ వరుస ఈ లిస్ట్ అంతా అదే వరుసగా చివరికంటే చెప్పుకొచ్చాడు. చివరికి ఆఖరణ ఒక చాలా ముఖ్యమైన మాట ఆయన చెప్పాడు. 31లో 2వ భాగం చదవండి. సర్వోత్తమమైన మార్గము, అది అన్నిటికంటే చాలా ఉత్తమమైన మార్గాన్ని నేను మీకు చూపిస్తున్నాను అంటాడు. ఏంటది? సర్వోత్తమమైనటువంటి మార్గం చూపిస్తున్నాను అంటే 13 మొదలవుతుంది. 13వ అధ్యాయంలో ఏదైతే చెప్పాడో అదే సర్వోత్తమమైనటువంటి మార్గం. ఆ అధ్యాయం అంతా 13వ అధ్యాయం 13 వచనాల్లోనూ చెప్పేది ప్రేమ అంతే. నీకెన్నున్నా సరే ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థురాలు అన్నాడు అంతే. నీకు ఎన్నున్నా సరే ప్రేమ అనేది లేకపోతే నువ్వు వ్యర్థురాలివి అన్నాడు. ప్రేమ ఉంటే డిస్క్రిమినేషన్ చూపించవు కదా. ప్రేమ అనేది నీకుంటే నువ్వు వేరే ప్రాంతాన్ని నుంచి వచ్చావు, నువ్వు ఈ కులమో లేకపోతే నువ్వు ఇది అని చెప్పేసి నీ చోటేమో అనవు కదా. అది ఉండాలి ముందు, ప్రేమ అనేది ఉండాలి. ప్రేమ అనేది నీకు లేకపోతే నువ్వు ప్రభు దేహంలో రక్తంలో పాలు పంపులు పొందే అర్హత నీకు అస్సలు లేదు అంతే. ఒకవేళ నువ్వు ఆతురతతో పాలు పొందితే అది నీకు రోగం పట్టుకొచ్చుద్ది, అది నీకు బలహీనత పట్టుకొచ్చుద్ది, నీ జీవితంలో అసమాధాన స్థితిని తీసుకొస్తుంది. చచ్చిపోయినా ఆశ్చర్యపోకర్లే. ప్రభు చెప్పింది అది కొరింథీయులు రాసిన పత్రికలోని ఈ 11వ అధ్యాయంలో 23 నుంచి చెప్పుకొచ్చాడు. దీని ముందు అధ్యాయంలో చెప్పింది అది. దీని ముందు అధ్యాయం, ఇప్పుడు 12వ అధ్యాయం చదివాం మనం, దాని ముందు అధ్యాయంలోనే చెప్పుకొచ్చాడు 23 నుంచి అన్న. మీరు పరీక్షించుకోండి, మీరే పరీక్షించుకొని పాలు పొందండి, యోగ్యులుగా పాలు పొందండి. అయోగ్యులుగా పాలు పొందడాన్ని బట్టి మీలో అనేకులు రోగులు అవుతున్నారు,
చాలామంది బలహీనలు అవుతున్నారు, చాలామంది చచ్చిపోతున్నారు అని కూడా చెప్పాడు ఆయన. ఎందుకు తెచ్చిపెట్టుకోవడం అది? ముందు యథార్థంగా ప్రభువు తగినట్టుగా ఆయన ప్రేమ అంటే ఆయన్ని కలిగి ఉండడం అంటే ప్రేమను కలిగి ఉండడమే. ఆయనే ప్రేమ అయి ఉన్నాడు కదా. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. ప్రేమ అంటే దేవుడు. నువ్వు ప్రేమను కలిగి లేకపోతే దేవుణ్ణి కలిగి లేవు. నువ్వు దేవుడు నువ్వు కలిగి ఉంటే ప్రేమ లేకుండా ఉండవు. దేవుడు ఉంటే ప్రేమ ఉంటుంది, అంతే. ప్రేమ ఉంటే దేవుడు ఉన్నట్టే. ప్రేమ లేకుండా దేవుడు లేడు, దేవుడు లేకుండా ప్రేమ లేదు. అందుకని సర్వోత్తమమైన మార్గం ఇది అంటాడు. అది ఇన్ని నువ్వుకున్నా సరే గొప్పగా ఆరాధన చేయొచ్చు, నీ ప్రేమ లేకపోతే వేస్ట్. నువ్వు గొప్పగా పాట పాడవచ్చు, ప్రేమ లేకపోతే నువ్వు వేస్ట్. నువ్వు గొప్పగా ప్రసంగాలు చేయొచ్చు, ప్రేమ లేకపోతే నువ్వు వేస్ట్. ఎంతైనా దేవునికి కానుకలు ఇవ్వచ్చు, ప్రేమ లేకపోతే నువ్వు వేస్ట్ అని చెప్తాడు. ప్రతి వేస్ట్ అంతే, నువ్వు వృధా, నీ బతుకు వృధా అయిపోద్ది. ప్రేమ లేని వారమైతే ఉత్తిని మోగేటివి గణగణగణ మోగేటువంటి ఒక గంటలా ఉంటావు అంతే. నువ్వు మోగే గంట ఏం చేస్తుంది? ఓదార్స్తుందా? ఆకలి తీరుస్తుందా? దారి చూపిస్తుందా? డుంగు 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 మోగుతు తప్ప అంతకు మించి దానివల్ల ఏ ప్రయోజనము లేదు. అదే చెప్తారు, గణగణ మోగిడి గంటలా ఉంటావు, ఏ విధమైన ప్రయోజనం నీకు లేదు. కాబట్టి నువ్వు ముందు కలిగి ఉండాల్సింది ప్రేమ. క్రీస్తులోనికి నేను బాప్తిస్మం పొందాను అన్నప్పుడు క్రీస్తు గుణగణాలన్నీ నీ అయిపోవాలా. క్రీస్తు గుణగణాలన్నీ నీ అయితేనే ఆయనలోనికి నువ్వు బాప్తిస్మం పొందినట్టుగా. మొదటి గుణం ఏంటి? ప్రేమంతి. అందరినీ ప్రేమించాడు, శత్రువులను కూడా ప్రేమించాడు, తను హింసించే వారిని కూడా ప్రేమించి వారి కోసం ప్రార్థన చేసిన వాడుకున్నాడు. కాబట్టి అదే మొట్టమొదటిది, ప్రేమ అనేది ఉండాలి. ఆలోచించుకోండి, అది మనలో ఉందా? క్రీస్తు ప్రేమ మనలో ఉందా? అది మనలో ఉంటేనే ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందే అర్హత మనకు ఉంటుంది. అది లేకుండా నువ్వు పాలు పొందావో అది నీకు హాని చేస్తుంది తప్ప మేలు మటుకు ఖచ్చితంగా చేయదు. దేవుడి మాటల్ని దీవించును గాక.